హైకోర్టు అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఉమేష్ చంద్ర హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. రఘురామకృష్ణన్ రాజు ఉదంతం వాస్తవంగా అయితే ఈవేళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద చర్చ జరగాలనుకున్నాం. కాకపోతే తెలుగుదేశం బహిష్కరించింది. దీంతో ప్రతిపక్షం లేనటువంటి చర్చ ప్రయోజనం ఉండదు. దాంట్లో ఇక ప్రభుత్వం ఏం చెప్పాలనుకుందో అదంతా కూడా ఆల్రెడీ పత్రికల్లో వచ్చేసింది. కాకపోతే రఘురామకృష్ణన్ రాజు కేసులో మాత్రం కీలకమైనటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అది నిన్న కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయమంటూ ఆదేశాలు జారీ చేయడం, సరైనటువంటి సమయంలో మెడికల్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు అన్నది నెంబర్ 1 పాయింట్. రెండవది వచ్చేటప్పటికి ఆయనకి చికిత్స చేయించమని రమేష్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స చేయించమని ఆదేశిస్తే ఎందుకు చేయించలేదన్నటువంటి ప్రశ్న. మరోవైపున సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కుట్రలకి పాల్పడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అశాంతిని రేకెత్తించేందుకు రఘురామకృష్ణన్ రాజు ప్రయత్నించారన్నటువంటి దానికి ఆధారాలు ఉన్నాయి. గొడవలు జరిగేదాకా చేతులు కట్టుకు చూస్తూ ఊరుకోలేం, గొడవలు జరిగాక చర్యల కంటే ముందుగానే చర్యలు తీసుకున్నాం అన్నటువంటి అంశాన్ని సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. అదే సందర్భంలో తనకి అనారోగ్యమని సాకులు చెప్పి తనని కొట్టారని చెప్పినటువంటి రఘురామకృష్ణన్ రాజు అంబులెన్స్లో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళడానికి నిరాకరించారు. తన వాహనంలోనే వెళ్తానని పట్టుబట్టడం వల్ల 1 గంట ఆలస్యమైంది. ఆ తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో కాలుని అందరికీ టీవీలలో చూపెడుతూ కారులో నుండి కాలుని అద్దంలో నుండి చూపెడుతూ సంజ్ఞల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అన్నటువంటి అంశాన్ని తన అఫిడవిట్లో పేర్కొంది. క్షణక్షణానికి మలుపులు తిరుగుతూ ప్రతి సవాళ్ల మధ్య సాగుతున్నటువంటి న్యాయ సమరంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామం ఏ దిశగా మళ్ళబోతోంది, ఏం జరగబోతోంది, రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగలబోతోందా, లేదంటే రఘురామకృష్ణన్ రాజు సూప్లో పడతారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా రాజీవ్ గాంధీ గారు, మీరేమనుకుంటున్నారు? మీ పార్టీ ఏం భావిస్తోంది? ఈ ఉదంతం ద్వారా మిమ్మల్ని ధిక్కరిస్తే వాళ్ళ అంతు తేలుస్తామన్నటువంటి హెచ్చరిక ఇవ్వాలనుకుంటోందా? గారు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అండి. ఒకే ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను సార్. ఏదైనా మమ్మల్ని ధిక్కరిస్తేనో లేదా మాకు వ్యతిరేకంగా మాట్లాడితేనో మేము కేసులు పెడతాం లేదా భయపెడతాం అనేటువంటి మాట మీరు ఇప్పుడు అంటున్నా, లేదు అంటే ఇంతకుముందు ప్రతిపక్షాలన్నా, నిజంగా మేము అటువంటి చేసేటటువంటి వ్యక్తులు అయితే ఏడాదిన్నర కాలం పాటు రఘురామకృష్ణరాజును ఉపేక్షించాల్సిన పని మాకు లేదు. ఆయన ఏ రోజైతే నోరెత్తి జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడు అన్నాడో, జగన్మోహన్ రెడ్డి గురించి అసభ్య పదజాలాలతో మాట్లాడాడో, ప్రభుత్వాన్ని అస్థిరత్వ విమర్శిస్తున్నాడో, ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు స్టాండ్ లో ఏ రోజైతే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడో ఆ రోజే మేము అరెస్ట్ చేయాలనుకుంటే చేయగలం. బట్ మా ప్రభుత్వం అది చేయలేదు. ఎందుకంటే విమర్శలు చేసే వాళ్ళని కుట్రపూరితంగా అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. రెండవది, నిజంగా ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయాలి, విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు చేయాలి, నారా లోకేష్ని చేయాలి, లేకపోతే సోము వీర్రాజు గారిని చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ చేయాలి. ఇవన్నీ మానేసి రఘురామకృష్ణరాజు మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం అంటే దీని అర్థం ఏంటి? కేవలం మమ్మల్ని ప్రశ్నిస్తేనో, మమ్మల్ని విమర్శిస్తేనో మేము అరెస్టులు చేస్తాం, మేము గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని, మేము అటువంటి వ్యక్తులు అని మా మీద జరిగేటువంటి దుష్ప్రచారం తప్పు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు ఒక తార్కాణం. అయితే రఘురామకృష్ణరాజు మరి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే, రఘురామకృష్ణరాజు గత ఏడాదిన్నరగా మాట్లాడుతున్నటువంటి తీరు, దేనికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తమ పరిధి దాటి కొంతవరకు మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం ఉంటుంది, దాన్ని మేము ఎవరం కాదనం. కానీ రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది కదా అని చెప్పి కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికో, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో, ప్రభుత్వ పెద్దలను కించపరచడానికో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వేయటానికి సంఖ్యలు, తొయ్యటానికి జైళ్లు, అమలు చేయడానికి చట్టాలు కూడా ఉంటాయన్న విషయాన్ని ఈరోజు ఆ సిఐడి వారు మరోసారి నిరూపించారు. కాబట్టి మాట్లాడే వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా నోరు అదుపులో పెట్టుకుని రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులు అదే రాజ్యాంగబద్ధంగా మిగతా వారికి ఎటువంటి విఘాతం కలిగించకుండా ప్రవర్తిస్తే మీ మానాన్ని మీరు ఉంటారు, ఎవరు మీ జోలికి రారు. అలా కాదని నోరు ఇష్టం వచ్చినట్టు పారేసుకుంటే ఇదిగో ఈరోజు రఘురామకృష్ణరాజు లాగా జైల్లో కూర్చుని ఓచలు లెక్కట్టే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి యొక్క ఎపిసోడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి కన్నా నాకన్నా ఆల్రెడీ పెద్ద మహానటుడని స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు. కాకపోతే ఈ రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు మించిపోయిన నటుడు అయిపోయాడు. అదే భయపడుతున్నారు పాపం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా. ఎక్కడ రఘురామకృష్ణరాజు సినిమాల్లోకి వస్తే
అలా పొట్టకూటికి ఇబ్బంది వస్తుందని భయపడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా రఘురామకృష్ణరాజు ఏ విధంగా పెట్టరేగిపోయాడో మనందరికీ తెలుసు. సరే సిఐడి వారు సుమోటోగా తీసుకున్నారు. అది కాక ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో అనేక కంప్లైంట్లు నమోదైనవి. ఇక తారాస్థాయికి చేరేసరికి సిఐడి వారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయలేదు. ఎంతకీ ఏమన్నారంటే నోటీసులు ఇస్తేనేమో నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారు. ఇంకా పోతేనేమో పోలీసులు మఫ్తీలో వచ్చారన్నారు. ఎవరైనా మామూలు వాళ్ళకి తెలుస్తుంది సిఐడి పోలీస్ అంటేనే మఫ్తీలో ఉంటారు, దే హ్యావ్ ఐడెంటిటీ కార్డ్స్ అని. కానీ అది మానేసి కేవలం రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేయడానికే పోలీసులు మఫ్తీలు వెళ్ళారు అన్నటువంటి కలరింగ్ ఇచ్చారు. తర్వాత తీరా జైలు తీసుకొచ్చి కోర్టులో మొదట వెళ్ళినప్పుడు కోర్టులో జడ్జి గారు ఏ వ్యక్తినైనా సరే అడిగిన మొట్టమొదటి 2 ప్రశ్నలు, నిన్ను అరెస్ట్ చేసిన విషయం నీ కుటుంబ సభ్యులకు తెలిపారా లేదా, నంబర్ 1. పోలీసులు నీతో ప్రవర్తించిన తీరు ఎలా ఉంది, నంబర్ 2. ఈ 2 ప్రశ్నలు మొట్టమొదటి న్యాయమూర్తిగా న్యాయస్థానంలో అడుగుతారు ఎవరినైనా సరే. సో ఈ 2 ప్రశ్నలు అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే చెప్పిన రఘురామకృష్ణరాజు తీరా బెయిల్ పిటిషన్ రద్దు అయిన వెంటనే లేనటువంటి దాన్ని, ఆయనకున్నటువంటి ఎడీమియా వ్యాధిని ఏదో పోలీసులు కొట్టారని దుష్ప్రచారం చేయటం, దాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెద్ద హల్చల్ చేయటం, అది పోయాక కోర్టు నిజంగా రమేష్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లదు అనడం అయితే చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు ఎవరైనా ఒక నిందితుడు స్వలాభం కోసం జనరల్ గా బెయిల్ అడిగితేనేమో బయటికి వెళ్తే భయపెట్టే పరిస్థితులు ఉంటాయి, బెయిల్ ఇస్తే కేసును నీరుగార్చే పరిస్థితి ఉంటుందని చెప్తారు. అటువంటి హాస్పిటల్ కూడా రమేష్ హాస్పిటల్ అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఆఫీస్కి మరో బ్రాంచ్ ఆఫీస్ లాగా తయారైంది. మొలల వ్యాధికి 60 రోజుల పాటు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా కూర్చోబెట్టి జైలుకి వెళ్లకుండా బెడ్ మీదే ట్రీట్మెంట్ నేపంతో జైలుకి వెళ్ళనివ్వకుండా ఎలా కాపాడారో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం 2వ తరగతి పిల్లలనే చెప్తారు. ఇటువంటి తరుణంలో వాళ్ళు రమేష్ హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్లలేదు అని చెప్పి కోర్టు ధిక్కారం అని చెప్పడం చాలా బాధాకరం. బట్ ఒకటి, కోర్టు ధిక్కారం అని చెప్పి కోర్టు పెట్టినప్పటికీ దానికి కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఎందువల్ల అది జరగాల్సి వచ్చింది, అసలు కోర్టు రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పింది ఎప్పుడు, అసలు అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, సుప్రీంకోర్టులో ఎన్ని గంటలకు కేసు వెళ్ళింది, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఎప్పుడైనా న్యాయ వ్యవస్థలో కింద కోర్టు కన్నా పై కోర్టు ఏం చెప్తే దాన్నే ఫాలో అవుతారు. అట్ ది సేమ్ టైం ప్రీవియస్ జడ్జిమెంట్ కన్నా లేటెస్ట్ జడ్జిమెంట్స్ నే ఫాలో అవుతారు. సో ఆ రకంగా లేటెస్ట్ గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు కన్నా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి ఆ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇప్పుడు మీ దాంట్లో విజువల్స్ చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఏమంటే నిజంగా నొప్పి బాధ ఉన్నాడు, నిజంగా బైపాస్ సర్జరీ ఇబ్బందులు పడుతున్నాడు, ఏం చేస్తాడు, అంబులెన్స్ ఎక్కుతారు మెడికల్ సపోర్ట్ కోసం. కానీ అవన్నీ మానేసి కారు ఎక్కుతానని చెప్పి అంటే ఆ కాళ్ళు చూపించి రెచ్చగొట్టి అక్కడ కూడా మీసాలు మేలేస్తూ ఇవన్నీ ఏంటి కార్యక్రమాలు. నిజంగా రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర చేశాడు. దాంట్లో భాగం ఆయనతో పాటు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా, టీవీ5 కానీ ఏబిఎన్ కానీ ఈ వెనకాల నుండి నడిపించేటువంటి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబు నాయుడు. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, నిజంగా నీ అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏ రోజన్నా ఒకసారి గవర్నర్కి లేఖ రాసేవా? ఏంటి రఘురామకృష్ణరాజు మీద నీకు అంత ప్రేమ ఏంటి, ఇక్కడ నీకు వచ్చినటువంటి ఇబ్బంది? ఇకపోతే రాజద్రోహం కేసుల గురించి నిన్న మొన్న చాలా హడావుడి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో 1995 నుండి రాజద్రోహం కేసులు పెట్టడం ఆయనే మొదలు పెట్టాడు. కేసీఆర్ పక్కన సీఎం మీద 12 రకాలైనటువంటి రాజద్రోహం కేసులు పెట్టాడు. గుంటూరులో లాయర్లు సోదరుల మీద కేసులు పెట్టడం జరిగింది రాజద్రోహం కేసులు. అదే గుంటూరులో నారా హమారాలో మాట్లాడినటువంటి యువత మీద రాజద్రోహం కేసులు పెట్టాడు. అదే గుంటూరులో ఒకనొక పత్రిక రిపోర్టర్ మీద రాజద్రోహం కేసు పెట్టాడు. మరీ పిచ్చికి పరాకాష్ఠగా అప్పటి మా శాసనసభ్యురాలు ఇటు ఈశ్వర్ గారి మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టాడు. ఈ విధంగా రాజద్రోహాల కేసులు పెట్టడమే ఒక పాశుపాస్త్రంగా వాడుకుని ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బయటకు వచ్చి నంగనాచిలా మాట్లాడటం అంటే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అని చందంగా సిగ్గు లేకుండా ఈ మాట్లాడటం చాలా దురదృష్టకరం. బట్ ఖచ్చితంగా హైకోర్టు ఎందుకు కోర్టు ధిక్కరణ నోటీస్ ఇచ్చారో మాకు నిజంగా విస్మయానికి మమ్మల్ని గురి చేసింది. బట్ డెఫినెట్ గా మేము కౌంటర్ దాఖలు చేస్తాం. మాకు ఏ పరిస్థితుల్లో అర్ధరాత్రి 12 గంటలకు జైలు ఓపెన్ చేసేటువంటి అవకాశం లేకపోవడం కానీ, లేదు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం కానీ, ఈ ఎందువల్ల మాకు ఇబ్బందులు వచ్చినాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్ లోనే, ఆ స్పాన్ ఆఫ్ అవర్స్ లోనే కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఆ గంటల వ్యవధి గ్యాప్ ఎందువల్ల వచ్చిందో మా కౌంటర్ మీద దాఖలు చేసి ప్రభుత్వ వివరణ ఖచ్చితంగా ఇస్తారు కోర్టుకి. రైట్. గోశాల శ్రీనివాస్ గారు, ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రతినిధులు అరెస్ట్ అవుతారా కోర్టు ధిక్కరణ కేసుల కింద, లేదు శిక్ష అనుభవిస్తారా, ఏం జరిగే అవకాశాలు ఉంటాయి? ముందుగా సాయి గారు, మీకు అక్కడ ఉన్న ప్యానల్ అతిథులందరికీ నమస్కారం. ప్రభుత్వ యంత్రాంగం పార్టీది మాత్రం కాదు, ఎవరిది. ప్రభుత్వ యంత్రాంగంలో కోర్టు కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే. కాన్స్టిట్యూషన్ చదువుకుంటే మన అంతర్గతం. ఏదో సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇటువంటి తరఫులు వచ్చినప్పుడు పార్టీ తరఫు మాట్లాడేవాడు మేము అని మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇదేదో 2 వర్గాల మధ్య వైషమ్యం అని
పొట్రేట్ చేస్తున్నారు. మనందరం అనుకున్నట్టే మన మిత్రులు అన్నట్టుగానే సమ్ సెక్షన్ ఆఫ్ ప్రెస్. ఆ సెక్షన్ ఆఫ్ ప్రెస్ చెప్తున్న దానికి ఊతంగా మేము అన్న పదం వాడకుండా ఉంటే మంచిదని నా సలహా పెద్దవాడికి. తర్వాత ఎవరి ఇష్టం వాడు. అక్కడ ప్రభుత్వం చేస్తుంది కానీ మనము అని అనకూడదు. రాజకీయ పార్టీలు కానీ ఎవరు కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేసిన ఏ పనినైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము ఇచ్చే ఉంటూ ఉంటారు. అది నాకు నచ్చదు. ప్రభుత్వం ఇస్తుంది. మేము అన్నది వీరు ఇచ్చే వారి కింద, ప్రజలు పుచ్చుకునే వారి కింద ఏం కాదు. దయించి ఒక్క కరెక్షన్ కొంచెం నాకెందుకో ఈ రెండు వైరిపక్షాల కింద భావిస్తున్నారు. ప్రెస్కి కావాల్సింది అదే, వైరిపక్షంగా చూపించడమే. రైట్. ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే అండి సాయి గారు, 14 నుంచి నిన్న 19 దాకా, ఈవేళ మన డిబేట్ 20 దాకా, 6 రోజుల్లో డెవలప్మెంట్స్ కనుక చూడకుండా ఉంటే, అబ్జర్వ్ చేయకపోతే ఈ కేసు అర్థం అవుతాడు. 14 అరెస్ట్ చేశారు. 15 మేజిస్ట్రేట్ గారి దగ్గర 6th అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అని అనాలని, ఆయన ఏమో జూనియర్ సివిల్ జడ్జి అని రాశారు. ఓకే, ఆయనకి 2 డ్యూటీలు 2 బాధ్యతలు ఆయనకి చెప్తే ఆయనే చేస్తారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గారి దగ్గర మేజిస్ట్రేట్ అయితే హాజరుపరచడం అంటే ఏదో కాస్తంత సీన్ ఒకటి క్రియేట్ అయింది. ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్ వెనక్కి పంపడం, మళ్ళీ వాళ్ళు సరిగ్గా తీసుకురావడం జరిగింది. రిమాండ్ లో తీసుకున్నట్ట కాదా అదొక్కటి మనం గ్రహించాలి. రిమాండ్ లో తీసుకున్నారు అంటే ఇది ఇన్ ద కస్టడీ ఆఫ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి పంపించుకున్నప్పుడు, ఓకే, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి పంపించే ఏర్పాట్లు చేయొచ్చు. ఎవరు చేయాలి, ఎలా చేయాలి? జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏమిటి? ఆర్డర్ వేసిన తర్వాత కోర్టు వారు ఏం ఆదేశించారు? ఇతన్ని రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆదేశించారు. దేనికి? ఫిజికల్ చెకప్. ఫిజికల్ చెకప్ అనే ఉంది ఆర్డర్ కాపీలో, నేను చూశాను. ఫిజికల్ చెకప్ అంతే, ఇంకే ఫిజికల్ చెకప్. ఓకే, 11 గంటలకు ఆర్డర్ వచ్చింది. 11 గంటలకు ఆర్డర్ వస్తే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తిని ముందు సబ్ జైలుకి తీసుకెళ్లి రిమాండ్కి తీసుకెళ్లాలా, లేదా బయట హాస్పిటల్కి తీసుకెళ్లి చేయాలా? ఇక్కడ ప్రజలకి అందరికి వచ్చే అనుమానం, నాకు కూడా వచ్చే అనుమానం, నేను కూడా ఒకటే కదండి, ఈ హాస్పిటల్లో ఏదైనా జరగరాని జరిగి అంతవరకు దెబ్బలు లేకపోయినా అతను ఒంటి మీద రమేష్ హాస్పిటల్లో ఫిజికల్ గా చెకప్ చేస్తున్న ఎవరు రావద్దని లోపల తీసుకెళ్ళి అక్కడ రాడ్లతో అటెండర్ లెవెల్లో బాధించారు అనుకోండి, ఏమిటి పరిస్థితి? ఒకవేళ అక్కడ జరగకూడని సంఘటన జరిగింది అనుకోండి, ప్రజలకు ఎటువంటి అనుమానాలు వస్తాయి? ఇప్పటికే రమేష్ హాస్పిటల్ మీద కేసులు ఉన్నాయి. అక్కడ 10 మంది చనిపోయారు పేషెంట్లు. కోర్టులో కేసులు ఉన్నాయి 20 మంది. కాబట్టి ఆ టైంలో అక్కడికి రిఫర్ చేయడం ఏమిటని ఉంటుందా? ఊరికే నాకు వచ్చిన అనుమానం. ప్రజలకు అదే అనుమానం వస్తుంది. నేను ప్రజల్లో మనిషినే కదా, అతీతులు ఎవరం కాదు. అక్కడికి ఎందుకు మళ్ళీ కొత్త తలనొప్పి తెచ్చారు? 2 అక్కడ ఏమీ జరగలేదు, చక్కగా ప్రశాంతంగా వచ్చేసారు. ఆ హాస్పిటల్ మీద ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. పక్కన అనుమానాలు ఉన్నాయి లేదు, అది వివాదాస్పదంలో ఉంది. వివాదం ఉంది కదా హాస్పిటల్ సంబంధించి. అక్కడికి కోర్టు ఒక పేషెంట్ ని, ఏ పేషెంట్? సిఐడి కస్టడీలో ఉన్న పేషెంట్ ని, ఏ సిఐడి కస్టడీ? సెడేషన్ లాంటి కేసుని అభియోగం మీద మోపినట్టు ఒక వ్యక్తిని, ఎంపీ, దట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కాన్స్టిట్యూషనల్ పర్సన్, ఆయన రిఫర్ చేస్తే అంతవరకు ఆ హాస్పిటల్ మీద మచ్చని తూచేయడమా అని ప్రజలు అనుకుంటారేమో నాకు అనుమానం. అదే హాస్పిటల్ ఏం లేదు, సర్టిఫై చేశారు, దాని మీద కేసులు ఏం లేవు, ఒట్టువారే ఒక ముద్దాయిని అక్కడికి రిఫర్ చేశారు, మీరు అక్కడ తీసుకెళ్ళండి హాస్పిటల్ అని ప్రజలు అనుకుంటారేమో. ఏ మెసేజ్ పాస్ అవుతోంది? ఇది ఒకటి. ఊరికే ప్రజలకు వచ్చిన అనుమానాన్ని, నాకు వచ్చిన అనుమానాన్ని నేను పెడుతున్నాను. రైట్. 11 గంటలకు ఆర్డర్ వచ్చిన తర్వాత 15వ తారీఖుని జరిగితే 16వ తారీఖుని ముద్దాయి తరఫున హైకోర్టులో ఎబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎబియస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేస్తారు? ముద్దాయిని ఇంకా పోలీసులు తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోతే, పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి, వాళ్ళు చంపేశారా, బతుకున్నాడా, లేపేశారా, ఎక్కడ దాకా చేశారో తెలియట్లేదు కాబట్టి ఎబియస్ కార్పస్ పిటిషన్ పెడతారు. అంటే క్రితం రోజే అతను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, 6th అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు, అది గుంటూరులోనే చేయడం, సిఐడి ఆఫీసర్లు అక్కడికి వెళ్ళడం, మీడియా అంతా దాన్ని వెనకాల పడడం వీరు బంధువులకి తెలుసు. కానీ ఎబియస్ కార్పస్ పిటిషన్ 6th పడింది. ఎందుకంటే 11 గంటల దాకా ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి డీమ్డ్ పోలీస్ కస్టడీ అనుకున్నారు.
ఇప్పుడు డీమ్డ్ పోలీస్ కస్టడీ. కాబట్టి ఇది ఒక గేమ్ ఆడడానికి పనిచేస్తుందని అనుకున్నారేమో. నేను చెప్తున్నాను, ఒక విశ్లేషకుడిగా చెప్తున్నాను. మరి 11 నెక్స్ట్ డే హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఏ డెవలప్మెంట్స్ చెప్పాల్సిన బాధ్యత పిటిషనర్ అడ్వకేట్ ఉందని నేను అనుకుంటున్నా. బాధ్యత, మోరల్ రెస్పాన్సిబిలిటీ. నిన్న ప్రవేశపెట్టారండి, నేను మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రవేశపెట్టారు. ఆయన ఏమో హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు, తిరిగి సిఐడి వాళ్ళకి అప్ చెప్పేశారు. స్టిల్ ఈజ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. జ్యుడిషియల్ రిమాండ్ అన్న జరగలేదు. జ్యుడిషియల్ రిమాండ్ జరిగిందే హేబియస్ కార్పస్ పిటిషన్ పోతుంది, ఉండదు, పెట్టుకోవడం అయిపోయి. ఆ టైంలో రమేష్ హాస్పిటల్ గారు తీసుకెళ్ళమన్నారండి, తీసుకెళ్ళలేదు అనే విషయాన్ని చెప్పి ఉన్నారా? ఎక్కడే రికార్డులో కనపడలేదు. చెప్పు ఉంటే రైట్. మళ్ళీ హైకోర్టు వారు ఏం ఆర్డర్ వేశారు? డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకి రెఫర్ చేశారు. మరి అక్కడ ఈ ప్రస్తావన రాలేదే. 16వ తారీఖున ఈ ప్రస్తావన అస్సలు రాదు. పోనీ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకి చేస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేశారు, రిపోర్ట్ వచ్చింది, రైట్. ఈ టైంలో 16వ తారీఖు ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉండగా 17వ తారీఖు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్కి వెళ్ళారు. 17వ తారీఖు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు, మమ్మల్ని రమేష్ హాస్పిటల్ పంపించమంటే పంపించట్లేదు. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రమేష్ హాస్పిటల్ ఓన్లీ. అది మా అంటే ఇలా నన్ను అనుకోదు, ప్రజలు ఏం మాట్లాడతారో చెప్తున్నాను నేను. సాయి గారు, మా స్క్రీన్ ప్లేలో పార్ట్, ఇది స్క్రీన్ ప్లేలో పార్ట్ కింద కనపడుతుందండి ప్రజలకి. నాకే కనపడింది, నాకే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందండి ఈ కేసులో. ప్రజలకు కన్ఫ్యూజన్ ఉండదా? విపరీతం కన్ఫ్యూజన్. నాకు రాత్రంతా బుర్ర బద్దలైపోయింది. 17వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. కొత్త ఆర్డర్ వచ్చితే ఆయన పాత ఆర్డర్లన్నీ అయిపోలేదండి, ఈ ఆర్డర్లో మెచ్చేయలేదు. కొత్త సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చాక సుప్రీంకోర్టు లేటెస్ట్ ఆర్డర్, హైయెస్ట్ కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? ది పేషెంట్ మే బి రెఫర్ టు ఆర్మీ హాస్పిటల్ సికింద్రాబాద్. మాడిఫైడ్ ఆర్డర్ అంటుందని. కింద కోర్టుల ఆర్డర్లన్నీ మాడిఫై చేశారు. ఈ కింద కోర్టుల ఆర్డర్లన్నీ కూడా దాంట్లో సుప్రీంకోర్టులో వేశారు. ఏమైంది ఈ ఆర్డర్లన్నీ? ఫైనల్ ఆర్డర్ ఏమిటి? ఫైనల్ ఆర్డర్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఇచ్చినట్టు ఆ రిపోర్ట్ ని పక్కకు పెట్టి ఈ తర్వాత జరిగి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ పంపించిన తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటి? ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మళ్ళీ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ మిస్టర్ సి ప్రవీణ్ కుమార్, మిస్టర్ జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కేఎల్ లలిత, ఇద్దరు డివిజన్ బెంచ్ లో ఉన్నారు. సీనియర్ మోస్ట్ జడ్జి ప్రవీణ్ కుమార్, మా సిస్టర్ లలిత, ఆవిడ ఈ మధ్యన ఎలివేట్ అయ్యారు. ఆవిడ రాసినట్టుగానే ఉంది. ఓకే, దీంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయమని రాశారు. ఎవరు ఇనిషియేట్ చేయాలి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆవిడ 11 గంటలకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రాత్రి ఆర్డర్ చేతిలో పట్టుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్తే రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నారే అనుకుందాం. అక్కడ ఏదైనా జరిగిందే అనుకుందాం. ఆర్డర్ కాపీ లేకుండా నువ్వు అక్కడికి నీ తీసుకెళ్ళావు. తర్వాత నీకు తెలుసు కదా రమేష్ హాస్పిటల్ ఈజ్ ఇన్ ది ఇష్యూ, లీగల్ ఇష్యూలో ఉంది అని. అక్కడ మీరు ఎందుకు రిప్రజెంట్ చేయలేదు? సిబిఐ ఆఫీసర్స్, వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ రిప్రజెంటింగ్ ది సేమ్ ఫ్యాక్ట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ అని అడుగుతారు. మన దురదృష్టం ఏంటంటే అండి, జడ్జెస్ దగ్గర ఈ ఆఫీసర్స్ నోరు ఎత్తలేరండి. ప్లేడర్లే ఎత్తలేరు. ఒక్కోసారి వాళ్ళేం ఎత్తుతారు, ఎత్తనెవరు. నాకు అనేక సందర్భాలు అనుభవం. నా దగ్గరికి ఒపీనియన్కి వస్తారు, వచ్చిన తర్వాత నేను ఏదో క్వశ్చన్కి సమాధానం చెప్పరు. ఇదే నేను ఎలా క్వశ్చన్ వేస్తాను? నో, యు ఆర్ నాట్ కరెక్ట్. ఏమిటి డాక్యుమెంట్? ఇది కూడా డాక్యుమెంట్ అయినా అని వేస్తాను పొరపాటున. అహంకారం, నాకేం అహంకారం ఉండదు. క్వశ్చన్ అయ్యే పద్ధతి అది కాదు. వేస్తే అవును అది డాక్యుమెంట్ కాదని వేస్తారు. అది ఎందుకు డాక్యుమెంట్ కాదు? ఇట్ ఈస్ సపోర్టెడ్ బై దిస్ రూల్ పొజిషన్, ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఎర్లియర్ ఆర్డర్, ఇట్ ఈస్ సపోర్టెడ్ బై దిస్ ప్రాక్టీస్. అది చెప్పరు. భయం. ఈ దగ్గర వెళ్ళారు, ఒపీనియన్ తీసేసుకుందాం. ఇది అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. హైరార్కీలో కిందవాడు పైవాడికి ఏం చెప్పకూడదు. నువ్వు చెప్పొచ్చావా నాకు అంటారేమోనని అంటారు. నువ్వు చెప్తావా నాకని. ఈ హైరార్కీలో అందులో పోలీస్ డిపార్ట్మెంట్ లో బాస్ ఈజ్ రైట్ అనేంటూ ఒక స్టిగ్మాలో ఉండిపోయిందండి మన జాతి యావత్ అడ్మినిస్ట్రేషన్. అంచేత కింద మేజిస్ట్రేట్ కోర్టులో సార్ హాస్పిటల్కి రిఫర్ చేయొద్దు,
ఆశ్వత్ డిస్పెన్సరీ దాని మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి, కేసెస్ పెండింగ్ ఉన్నాయి. మనం సర్టిఫై చేసినట్టు అయిపోతుంది హాస్పిటల్ని, గంగలో ముచ్చినట్టే అనే విషయం వీళ్ళు రిపరించే. సాయి గారు వినిపిస్తోందండి? వినబడుతుంది చెప్పండి. కాబట్టి వీళ్ళు చెప్పండి. ఆ తర్వాత హైకోర్టులో జరిగిన పరిణామాల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఆర్డర్ని గురించి ఏమంటే ఇక్కడ ఆ ఆర్డర్ మీద తదుపరి ఆర్డర్ మీరు వేసేది హైకోర్టు వారు, మరి అక్కడ సప్రెషన్ ఏమి లేదు. ఇక్కడ దీంట్లో ఆర్డర్ రావడమే 11 గంటలకు వచ్చింది. 16వ తారీఖు ఇమీడియట్ గా ఇక్కడ హెబియస్ కార్పస్ వేశారు. మన ఆర్గ్యుమెంట్స్ హెబియస్ కార్పస్ కి కన్ఫర్మ్ చేసుకుందాం, అక్కడికే లిమిట్ చేసుకుందాం. ఇంకా దాని బెయిల్ పిటిషన్ కాదు ఇది, చార్జెస్. దీన్ని ఛాలెంజ్ చేయట్లేదు ఎఫ్ఐఆర్ ని. ఇక్కడ మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ మీరు కూడా డైరెక్షన్ ఇచ్చారు, బోర్డ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ బోర్డ్ కి రిఫర్ చేశారు. దేర్ అండ్ సిమ్ మాడిఫై అయింది ఆర్డర్ అని చెప్పి ఉండవలసి, చెప్పే ఉంటారు, రికార్డులో కనపడలేదు. అంచేత ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ని యాజ్ ఆన్ టుడే డెవలప్మెంట్స్ లో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయమని రాశారు. ఎవరిని? డివిజన్ బెంచ్ హ్యాస్ నో పవర్ టు టేకప్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. ఆ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఏమంటే చీఫ్ దగ్గరికి వెళ్ళాలి, చీఫ్ ఆయన ప్రిపేర్ చేసి ఆయన మళ్ళీ డివిజన్ బెంచ్ వెళ్తే పంపచ్చు, సేమ్ బెంచ్ పంపుతారు, సేమ్ బెంచ్ కే పంపాలి కంటెంప్ట్ అండి. ఇప్పుడు హైకోర్టుకి రాయాలి, హైకోర్టు అంటే చీఫ్ కి రాయాలి. ఓకే, ఆ ప్రొసీజర్ పక్కన పెడతాం, ఈ ప్రొసీజర్ ఇప్పుడు డిస్కస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కంటెంప్ట్ అన్న దానికి ఉందా, ఏదైనా సరే వైలేషన్ ఉందా, వైలేషన్ ఉంటే కంటెంప్ట్. విల్ఫుల్ వైలేషన్ ఉందా, విల్ఫుల్ వైలేషన్ ఉంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మన విల్ఫుల్ వైలేషన్ అనుకున్న దానికి సిఐడి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఉందా, లాజికల్ గా ఉందా, లీగల్ గా యాక్సెప్టబుల్ గా ఉందా? సెక్షన్ 54 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్పింది? ముద్దాయికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి రిఫర్ చేసి అతని బాధను చెప్పాలని ఉంది. రాత్రి 11కి వస్తే ముద్దాయి కస్టడీలో, పోలీస్ కస్టడీలో లేడు. అతను ఈజ్ నాట్ ఇన్ పోలీస్ కస్టడీ, ఈజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ యాజ్ పర్ ది రికార్డ్స్. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవాడికి ఆర్డర్ 11 గంటలకు వస్తే ఎక్కడికి తీసుకెళ్ళి, పోనీ 16 పొద్దున్నేనా తీసుకెళ్ళచ్చు కదా అని ఎస్హెచ్ఓ మీద రాసినట్టుగా కనిపిస్తుంది. 16 పొద్దున్న ఎస్హెచ్ఓ దగ్గర తీసుకెళ్ళండి. ఎస్హెచ్ఓ హ్యావ్ నో పవర్స్ టు డిసైడ్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ ఆఫీసర్ ఇన్ దిస్ కేస్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓన్లీ జస్ట్ ఒక అపరాధాడు స్టేషన్ కి. ఇప్పుడు ఈ మధ్యన స్టేషన్ హౌస్ ఆఫీసర్ డిజిగ్నేషన్స్ అన్ని మారిపోయి, కాబట్టి అతనిదేం కాదు, అతను ఈ కెనాట్ మూవ్ ది అక్యూజ్డ్. ఏమో ప్రతి చోట ఆర్డర్లో ఎంపీ అని రాస్తున్నారు, అలా రాయకూడదు. ఎంపీ అని రాయడం నాకెందుకు, అక్కడ చూసిన ఎంపీ అని కనబడుతుంది. ఎంపీ ఈజ్ నాట్ అక్యూజ్డ్. మిస్టర్ రవి ఆయన రాధాకృష్ణరాజు, రఘురామకృష్ణరాజు గారు ఈజ్ అక్యూజ్డ్. ఇది కాన్స్టిట్యూషన్ స్టేటస్ షల్ నాట్ బి యూజ్డ్, షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీవే. అది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ ఎంపీ అని అతను ఎంపీగా అతన్ని లేదు, అతని స్పేస్ ఇక్కడ ఎంపీ రోల్ ప్లే చేసేది లేదు. మిస్టర్ రఘురామకృష్ణరాజు ఇది అక్యూజ్డ్. ఓకే, ఆయన ఎంపీ స్టేటస్ లో మాట్లాడలేదు, పర్సనల్ గా మాట్లాడు. ఆయన ఎంపీ కాబట్టి స్పీకర్ కి కన్సల్ట్ తీసుకున్నారు, స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారు ప్రాసిక్యూట్ చేయడానికి. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఇక్కడ సరైనటి ఇప్పుడు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కనుక ఇనిషియేట్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా సిఐడి వాళ్ళ వాదన వినిపించాలి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ అంటున్నాను, వాదన అన్నోడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అసలు కంటెంప్ట్ యాక్ట్, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎందుకు అట్రాక్ట్ అవ్వో చెప్పాలి. చెప్పిన తర్వాత కోర్టు ఇది సుప్రీంకోర్టు జ్యూరిడిక్షన్కి వెళ్ళిన కేసు కింద మనం భావించాలి. సుప్రీంకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మరి ఇంతకన్నా మాట్లాడితే మనం లేనిపోయి ఊహలకి తెర తీసినవాడు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు ఉమేష్ చంద్ర గారు. ఏమంటారు, ఇక్కడ కంటెంప్ట్ ప్రొసీజర్ ఏమయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అలాగే సుప్రీంకోర్టు ఒకవైపున విచారణ ప్రారంభించాక మళ్ళీ క్రింద జరుగుతున్న పరిణామాలు వలన కాంట్రడిక్షన్ రాదా? గుడ్ మార్నింగ్ సాయి గారు, గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ముందుగా హైకోర్టు టైమ్ అండ్ అగైన్ ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఇందులో హైకోర్టు క్లియర్గా ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదు సాయి గారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లోనే మన రీసెంట్గా ఏదైతే
ఆర్డర్ ప్రొనౌన్స్ చేసిందో హైకోర్టు డివిజన్ బెంచ్, ఆ ఆర్డర్లోనే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది సాయి గారు. ఏదైతే ఇప్పుడు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారో దానికి తగ్గ విషయాలే ఆర్డర్లోనే మనకి ప్రేరేపించడం కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ప్రేరేపించడం కాదు, క్షమించాలి, మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో దానిలో క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఒక ఆర్డర్ ఇచ్చున్నాం, ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ మీరు ఎందుకు కంప్లై చేయలేదని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హైకోర్టు కానీ లేదా కోర్ట్స్ అనేవి న్యూట్రల్ ఆర్బిటర్స్ ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ని ఎందుకు మనం కంప్లై చేయకూడదు అని అనుకోవాలో నాకు అర్థం కాల. సో ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కానీ లేదా లోవర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కానీ కంప్లై చేస్తే పోయేది ఏమున్నది? ఇఫ్ యూ ఆర్ సో ట్రాన్స్పరెంట్, ఇఫ్ యూ ఆర్ సో అన్బయాస్డ్, ఇఫ్ యూ ఆర్ సో ఇంపార్షియల్, సో లెట్స్ ప్రొసీడ్ విత్ ది డైరెక్షన్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆర్ హానరబుల్ లోవర్ కోర్ట్. ఇప్పుడు లోవర్ కోర్టు హైకోర్టు చెప్పింది ఏంది? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకుని పోందని చెప్పడం జరిగింది. ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్ అని చెప్పడం జరిగింది. సార్ రమేష్ హాస్పిటల్ మీద అబ్జెక్షన్స్ ఆర్డర్ ఇచ్చే ముందర రేజ్ చేయలేదని కాదండి, బికాజ్ ఐ హ్యావ్ ఫాలోడ్ ది ప్రొసీడింగ్స్ కంప్లీట్లీ. హైకోర్టులో నిన్న జరిగిన ఒక ప్రొసీడింగ్ ఒకటి తప్ప మిగతా ప్రొసీడింగ్స్ అన్నీ నేను ఫాలో అయి ఉన్నా. అంటే నేను జరిగింది మీడియాలో కవర్ చేశారు కాబట్టి అది కూడా ఫాలో అయ్యా, కానీ సో ప్రొసీడింగ్స్ మాత్రం లైవ్ కవరేజ్ నేను ఫాలో అయి ఉన్నా. సో క్లియర్గా ఏం చెప్పారు ఇక్కడ హైకోర్టులో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రమేష్ హాస్పిటల్కి మేము తీసుకెళ్ళలేమండి, రమేష్ హాస్పిటల్ మీద కొన్ని అక్యూజేషన్స్ ఉన్నాయి, పర్టికులర్ హాస్పిటల్ మీద. సో కోవిడ్ టైంలో కూడా కొన్ని అక్యూజేషన్స్ వచ్చాయి, దాని మీద ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉంది. సో రమేష్ హాస్పిటల్ అనేది న్యూట్రల్ వెన్యూ కాదు, సో రమేష్ హాస్పిటల్ మేము తీసుకెళ్ళామన్నారు. సో దాన్ని వాళ్ళు కంటెంట్ చేశారు. ఏదైతే పిటిషనర్ తరఫున న్యాయవాదులు వినిపించారో సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు గారు, దాన్ని వాళ్ళు కంటెంట్ చేయడం జరిగింది. కంటెంట్ చేసిన తర్వాత కూడా హైకోర్టులో క్లియర్గా లేదు, మీరు రమేష్ హాస్పిటల్కే తీసుకెళ్ళమంటున్నారు, రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ మీరు టెస్టులు కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఫర్ ఇన్స్టెన్స్ అజ్యూమ్ మీరు రమేష్ హాస్పిటల్కి ఎప్పుడు ఇచ్చింది, బేసికల్ దీనిలో క్లియర్గా ఆర్డర్లో మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ న్యూ, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యాంటిసిపేటెడ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఆర్డర్లో ఏదైతే మన హైకోర్టు ఇచ్చిందో ఆర్డర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సాయి గారు క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు మేము 12ంటికి అసెంబుల్ కావాల్సింది, 12ంటికి అసెంబుల్ అయ్యి కోర్టు స్టార్ట్ అవ్వాల్సింది, ఆ కోర్టుని 2ంటికి మీకు రిపోర్ట్ వచ్చిన 6:30 వరకు, ఇప్పుడు ఏదైతే మనకు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయో ఇప్పుడు 6:30 వరకు మీరు రిపోర్ట్ తీసుకురాకపోవడాన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలని కోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఏ రోజైతే మొన్న ఆర్డర్ ఇచ్చారో ఆ రోజు చెప్పండి, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకముందు. నేను ఒకసారి జస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆడియన్స్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ప్యానలిస్ట్ ఒకసారి చదివిపిస్తాను సాయి గారు. ఫ్రమ్ ది మెటీరియల్ ప్లేస్డ్ బిఫోర్ ది కోర్ట్, ఇది రిట్ పిటిషన్ నెంబర్, అది కూడా చెప్తాను ఒకసారి. రిట్ పిటిషన్ నెంబర్ 10152 ఆఫ్ 2021లో ఇంటరిమ్ ఆర్డర్గా ఇచ్చిన దానిలో క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. వాళ్ళ అబ్జర్వేషన్, హానరబుల్ డివిజన్ బెంచ్ అబ్జర్వేషన్లో, ఫ్రమ్ ది మెటీరియల్ ప్లేస్డ్ బిఫోర్ ది కోర్ట్ ఇట్ ఈస్ క్లియర్ that this bench was directed to be constituted today at 12 noon with a hope that the medical report as sought for would be before this court by then. But though the examination of the accused was completed by 2 p.m., the report has not reached us till completion of the present proceedings, that is at 6:30 p.m. The reason for such delay requires consideration at a later point of time. And ఏదైతే జడ్జ్మెంట్ ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ రోజు దానికి తగ్గట్టు ఇట్ రిక్వైర్స్ కన్సిడరేషన్ అట్ ఏ లేటర్ పాయింట్ ఆఫ్ టైం అన్నారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి హానరబుల్ సుప్రీంకోర్టు కూడా దీని విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆర్మీ హాస్పిటల్కి పంపించిన తర్వాత ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ ఏ బేరింగ్, అండ్ బేరింగ్ ఉండడానికి తప్పు కూడా లేదు. హైరార్కీ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ సర్టెన్లీ హ్యావ్ ఏ బేరింగ్. దానికి ముందే ఈ డెసిషన్ వచ్చింది, మీరు 6:30 వరకు ఎందుకు వెయిట్ చేశారండి? ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి ఉమేష్ చంద్ర గారు, ప్లీజ్ సార్ గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటేంటంటే సుప్రీంకోర్టు ఇలాగ ప్రైవేట్ హాస్పిటల్ అని అబ్జెక్షన్ అనగానే, రమేష్ అనే హాస్పిటల్ మీద ఈ కంప్లైంట్ ఉంది అనగానే సుప్రీంకోర్టు దెన్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఏది, అక్కడ ఆర్మీది ఏది ఉంది అని అడిగింది, ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ది ఏది ఉందని అడిగింది, చివరికి సికింద్రాబాద్కి రెఫర్ చేసింది. బట్ స్టేట్ హైకోర్టు వచ్చేటప్పటికి అది ఎందుకని ఆ కోణంలో ఆలోచించలేకపోయి ఉండొచ్చు అంటే, ఇక్కడ మనం న్యాయమూర్తుల్ని తప్పుపట్టట్లేదు, ఒక పాయింట్ నెంబర్ 1 అంటే సాధారణంగా అబ్జెక్షన్ రైజ్ అయింది. రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కోర్టు చెప్పినటువంటి ప్రొసీజర్ ప్రకారం అంటే కింద కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఏమని దెబ్బలు తగిలినాయి అని ఆయన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అది చూసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వండి అంది. దాని మీద హైకోర్టు ఒక బోర్డే వేసింది, జీజీహెచ్ ఆధ్వర్యంలో ఒక బోర్డే వేసింది. కొడితే ట్రీట్మెంట్ ఇవ్వాలి, కొట్టకుండా ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి అనేది డౌట్. అంటే అక్కడ కొట్టలేదు, ఫిట్ అని సర్టిఫై చేసింది కదా జీజీహెచ్ పోలీసులకి. అంటే ఇక్కడ 2 రకాల రిపోర్ట్లు ఇచ్చారు. ఒకటి కోర్టుకు వచ్చేటప్పటికి టోటల్ రిపోర్ట్ కాపీ అంతా ఇస్తారు సాధారణంగా, ఇది వీళ్ళకి వచ్చేటప్పటికి ఫిట్ ఆర్ నాట్ అనేటువంటిదే ఇస్తారు పోలీసులకి. అంటే నాకు ప్రొసీజర్స్, నేను గతంలో ఫాలో అయిన ప్రొసీజర్స్ తెలుసు కాబట్టి చెప్తున్నా. వీళ్ళకి మొత్తం డీటెయిల్స్ ఇవ్వరు, ఫస్ట్ వీళ్ళకి ఫిట్టా కాదా అనేది ఇస్తారు.
అటు కోర్టుకు వచ్చేటప్పటికి ఆ టోటల్ అడిగినటువంటి ఎన్ని టెస్టులు దాని వెనకాల ఉన్నదంతా కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఫిట్ అన్న తర్వాత ట్రీట్మెంట్ ఏమి ఇప్పించాలి, ఇది ఇంకొక ఆస్పెక్ట్. మూడోది వచ్చేటప్పటికి ఏది ఇప్పుడు మామూలుగా 12 గంటలకి వాళ్ళ టెస్ట్లు అయినాయి, 12:30కి టెస్ట్ అయిపోగానే దాంట్లో రాసి ఇచ్చేయరు కదా. సాధారణంగా మనమైనా హాస్పిటల్కి పోతాం, హాస్పిటల్ అయిన తర్వాత ఇప్పుడు నిన్న ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నువ్వు టెస్టులు చేసే కానీ నాకు మధ్యాహ్నం 12 నాకు కాగితం ఇవ్వమని అడగల, టైం తీసుకోమని చెప్పింది, అంటే 2వ రోజుకి సబ్మిట్ చేయమని. అట్లాగే అసలు నీకు ఎంత టైం కావాలని డాక్టర్లను అడగటము లేదా సిఐడిని అడగడం కాకుండా 12 నువ్వు అయిపోగానే నాకు రిపోర్టు మధ్యాహ్నం 12 ఇచ్చేయండి అంటే అప్పుడు ఆ రిపోర్టును చూడాలి, ఒకసారి ఎక్స్రే అయినా లేకపోతే ఇంకోటి అయినా దానికి కన్సర్న్ డాక్టర్ రెఫరెన్స్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి కాగితం తీసుకోవాలి, ఆ కాగితాన్ని మళ్ళీ మొత్తం కలిపి క్రోడీకరించి ఈ బోర్డు ఇవ్వాలి కదా. 18 మంది డాక్టర్ల నుంచినో 13 మందో 12 మందో ఇట్లాగా అవన్నీ పరిధిలోకి రావా అసలు ఈ కోర్టు, అంటే ఈ విచారణ పరిధిలోకి రావా, అవన్నీ తర్వాత వస్తాయా? 2 క్వశ్చన్లు అడిగారు సాయి గారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే హైకోర్టు రమేష్ హాస్పిటల్ అని చెప్పడం జరిగింది, చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ రూల్ చేస్తుందో రమేష్ హాస్పిటల్ వద్దు వేరే హాస్పిటల్ చెప్పడం జరిగింది. హైకోర్టు ఏ విధంగా ఇది రమేష్ హాస్పిటల్ అని చెప్పారు, వాళ్ళ అబ్జెక్షన్ తెలిపినప్పటికీ సుప్రీంకోర్టు ఎందుకు చెప్పలేదు అన్నది ఆ మాట కాదు నేను అన్నది, చిన్నది ట్విస్ట్ అవుతున్నాం మనం. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఒక కోర్టు సాధారణంగా ఒక అబ్జెక్షన్ రైట్ చేసినప్పుడు అనుమానం ఉంది అనగానే వేరే హాస్పిటల్కి మధ్య మార్గంగా రిఫర్ చేసింది. హైకోర్టులో కూడా అదే అబ్జెక్షన్ రైట్ చేసినప్పుడు మధ్య మార్గంగా ఇంకొకటి చెయ్యకూడదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా చేయొచ్చు సాయి గారు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ చేయలేదు కాబట్టి బేసికల్ రమేష్ హాస్పిటల్ ఏదైతే మనకి వాళ్ళు బేసికలీ గవర్నమెంట్ స్టేట్ కూడా తన వర్జన్ చెప్తున్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు అపేర్ అయినప్పుడు ఆయన వర్జన్ చెప్తున్నప్పుడు ఇట్లాగా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇలా ఇచ్చింది అన్నప్పుడు ఆయన బేసికల్లీ హైకోర్టు ఎంతవరకు చూసిందంటే మీరు ఎందుకంటే బికాజ్ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాను కాబట్టి క్లియర్ చెప్తున్నాను. హైకోర్టు ఎంతవరకు చూసిందంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్ని మీరు ఛాలెంజ్ చేశారా అని అడగడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్ని మీరు ఛాలెంజ్ చేయడం జరిగిందా అని. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్ని మీరు ఛాలెంజ్ చేయలేదండి అని చెప్పారు. మరి చేయలేదని అన్నప్పుడు ఇట్ స్టాండ్స్ గుడ్ టుడే. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు గుర్తు చేస్తాను నేను, అంటే నేనైతే మీలాగా ఫాలో అవ్వలేదు కానీ పేపర్లో చదివిన పాయింట్ ఏంటంటే మేము మ్యాజిస్ట్రేట్ గారి నోటీస్కి తీసుకెళ్ళామండి, తీసుకెళ్తే అంటే మీరు ఇచ్చారు, మీరు జీజీహెచ్ బోర్డు వేశారని చెప్పాము, అప్పుడు దాన్ని ఆర్డర్ మార్చిస్తానన్నారు, మీ ఆర్డర్ కాపీ ఇవ్వమన్నారు, మీ ఆర్డర్ కాపీ రాత్రికి వచ్చిందండి అని చెప్పారు ఆయన. అవును ఇప్పుడు నేను ఒకసారి అది మొత్తం నాకు అర్థమైంది. ఒక్కసారి అప్పుడు ఇంకేంటి మ్యాజిస్ట్రేట్ కింద కోర్టు ఒకటి రెండు చోట్లకి తీసుకెళ్ళమని చెప్పిందండి. తీసుకెళ్ళమంటే ఇక్కడ దానికి బోర్డు ఏమో హైకోర్టు వేసింది జీజీహెచ్ వరకే. అప్పుడు ఆ విషయాన్ని కింద కోర్టుకు చెప్తే నేను కూడా మార్చిస్తానులే అన్నారు. అర్ధరాత్రి పూట అయితే మార్చియ్యరు కదా, అది 2వ రోజు కోర్టులో కదా జరగాల్సింది. ఈ లోపుగా మళ్ళీ ఇక్కడ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ వచ్చింది. ఇవన్నీ టెక్నికల్లీ కన్ఫ్యూజన్ కాదా? ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలా, కొనసాగాల? ఇప్పుడు టెక్నికల్లీ కన్ఫ్యూజన్ అంటే ఒకటి సాయి గారు, నా దగ్గరికి బేసికల్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి సాయి గారు. ఇక్కడ నేను దాకా ఫాలో అవడం కూడా జరిగింది, మన పెద్దలు అడ్వకేట్ గారు చెప్పడం కూడా జరిగింది, ఘోషాల్ శ్రీనివాస్ గారు. సో నేను ఒక పాయింట్ చెప్తాను సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ది వెరీ అవుట్సెట్ మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్కి ఒక పర్టికులర్ ఇష్యూలో ఉన్నప్పుడు, ఒక సూప్లో ఉన్నప్పుడు కానీ, ఒక ఇష్యూలో ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం, మన దగ్గర ఉన్న వేరియస్ అవెన్యూస్ ఏంటి లేదా వేరియస్ మార్గాలు ఏంటి అనేది మనం ఆబ్వియస్గా వీల్ ఎక్స్ప్లోర్. దాన్ని ఎక్స్ప్లోర్ చేసే మార్గాలలోనే మీరు జ్యుడిషియల్ రిమాండ్ చేసినప్పుడు నేను జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోలేదు, మీ స్పీకర్ గారి అనుమతి తీసుకున్నారా లేదా, ముందు స్పీకర్ గారు అనుమతి తీసుకున్న దగ్గరికి రండి అన్న విషయం అక్కడ చర్చకు వచ్చినప్పుడు ఆయన కగ్గా కస్టడీలోకి తీసుకున్నప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయచ్చా వేయకూడదా అన్నప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడు వేస్తారండి? జ్యుడిషియల్ కస్టడీకి ఇంకా జ్యుడిషియల్ రిమాండ్కి ఇంకా వెళ్ళినప్పుడు 24 గంటలు దాటి ఏదైతే పోలీసు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్తారో ఆ టైంని మనం ఎక్స్క్లూడ్ చేస్తే 24 గంటలు ఇంకా గడవనప్పుడు ఖచ్చితంగా హెబియస్ కార్పస్ పిటిషన్ ఈజ్ మెయింటైనబుల్. సో హెబియస్ కార్పస్ పిటిషన్ ఖచ్చితంగా మెయింటైనబుల్. బట్ హెబియస్ కార్పస్ పిటిషన్లో ఈ డైరెక్షన్స్ ఇవ్వచ్చా, మెడికల్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేయొచ్చా, ఇవన్నీ అంటే అండి ఆర్టికల్ 226 కింద అయినా లేదా ఆర్టికల్ 32 కింద అయినా ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఇవే కన్ఫైన్స్, యూ హ్యావ్ టు కన్ఫైన్ టు దిస్ పర్టికులర్ రెల్మ్, దిస్ పొజిషన్ ఆఫ్ లా ఆర్ దిస్ పర్టికులర్ రెల్మ్ ఆఫ్ లా అనేది ఉండదండి. ఆర్టికల్ 220, ద స్కోప్ ఆఫ్ ది ఆర్టికల్ 226 అండ్ ఆల్సో ద స్కోప్ ఆఫ్ ది ఆర్టికల్ 32 ఈజ్ వెరీ వైడ్ అండ్ ఎక్స్పాన్సివ్. ది హానరబుల్ వేరియస్ హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ ఇట్ కాన్స్టెంట్లీ. ఇంతవరకు మీరు అడిగిన ప్రేయర్ మనం ఎందుకని అడుగుతామండి, మన ప్రేయర్లో కూడా మన హైకోర్టులో ప్రాక్టీస్ చేసే ప్రతి అడ్వకేట్ గారికి తెలిసింది, హైకోర్టులో కూడా అండ్ ఎనీ అదర్ రిలీఫ్ యాజ్ యు డీమ్ ఫిట్ అండ్ అప్రోప్రియేట్ అవుతున్నాం. సార్ చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చేసింది అంటే ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన దాని మీద హైకోర్టుకి అధికారం ఉంటుంది, వీళ్ళిద్దరి మీద సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుంది కదా. సుప్రీంకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ
ఈ వెనక్కి ఏంటి అంటున్నా నేను. ఫైనల్ ఆర్డర్ ఇవ్వలేదండి సుప్రీంకోర్టు, ఫైనల్ ఆర్డర్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఓన్లీ ఈ ఇద్దరిని కాదు అని చెప్పి ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేసింది కదా. మళ్ళీ రమేష్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లలేదు అనే పాయింట్ ఏంటి అని. ఆర్మీ కరెక్ట్. రమేష్ హాస్పిటల్ వద్దని సుప్రీంకోర్టే చెప్పింది కదా. రమేష్ హాస్పిటల్ వద్దని సుప్రీంకోర్టే చెప్పింది, రమేష్ వేరే న్యూట్రల్ వెన్యూకి తీసుకెళ్ళమని సుప్రీంకోర్టే చెప్పింది. బట్ ఇక్కడ ఇష్యూస్ ఏమొచ్చినాయండి, మరి ఇంకేంటి అప్పుడు మళ్ళీ దాని మీద కోర్టు దిక్కరణ ఏంటి? దాని మీద కోర్టు దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఇచ్చిన, ఇప్పుడు ఒకటి సాయి గారు మీరు అన్నది వాస్తవమే, కానీ హైకోర్టు ఇచ్చిన రిట్ పిటిషన్లో ఉన్న ఆర్డర్ని మీరు రిట్ పిటిషన్లో ఏవైతే సుప్రీంకోర్టు ఎట్లా చెప్తారండి, బికాస్ లీగల్ ప్రొసీజర్ ఇస్ కింద కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ని స్టే చేయండి, మేము ఇక్కడ ఈ మాట వింటున్నాం అనే పాయింట్ ఎక్కడా లేదు. వాళ్ళు ఓన్లీ వెన్యూ మాత్రమే చేంజ్ చేశారు. కింద కోర్టులో ప్రొసీడింగ్స్ ఇంకా స్టాల్ చేయండి, మీకు ఫర్దర్గా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టుదే, హైకోర్టు తీర్పు హైకోర్టుదే, ఈ రెండిట్లో ఏది పాటించాలి అప్పుడు ప్రభుత్వం? సుప్రీంకోర్టు ఆల్రెడీ పాటించింది కదా. ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు అక్కడికి ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంది, హైకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు రమేష్ హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హైకోర్టు రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పలేదండి. హైకోర్టు మీరు ఎందుకు మేము ఇచ్చిన ఆర్డర్ని ఫాలో కాలేదని మాత్రమే అడిగింది. రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎక్కడ ఈ లోపల వాళ్ళు వెళ్ళారు కదా సుప్రీంకి కూడా. ఈ లోపల వెళ్ళలేదండి. దట్ ఈస్ ది డిఫికల్టీ. అది సాయి గారు ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఆర్డర్ వచ్చింది నైట్ 11 ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు రమేష్ హాస్పిటల్ అని చెప్పారు. నెక్స్ట్ డేనే వీళ్ళు లోపల బోర్డు కన్స్టిట్యూట్ చేశారు. బోర్డు కన్స్టిట్యూట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్, మీరు మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు ఆర్డర్ని మీరు ఛాలెంజ్ చేయడం జరిగిందా? లేనప్పుడు మీరు రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, ప్లస్ మెడికల్ రిపోర్ట్ నేను అంటుంది అక్కడే సార్. మీరు చెప్తున్నది ఒక ప్రొసీజర్ చెప్తున్నారు, అందులో ఉన్న రెండో పాయింట్ అక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఓపెన్గా చెప్పారు, ఏమండి 11 గంటలకు మీ ఆర్డర్ వచ్చింది, ఆ టైంలో తీసుకెళ్ళలేం కదా, మార్నింగ్ రాత్రిపూట కోర్టు తలుపులు తట్టలేం కదా. ఇంకోటి మ్యాజిస్ట్రేట్కి మేము ఆల్రెడీ ఆయన నోటీస్కి తీసుకెళ్ళాం, ఆయన మారుద్దామన్నారు, మీరు జీజీహెచ్ది బోర్డు వేశారని తెలియదు ఆయనకి, మీరు ఆ విషయాన్ని మేము ఆయన నోటీస్కి తీసుకెళ్తే ఓకే నేను మారుస్తానన్నారు, ఈ కాపీ ఇవ్వమన్నారు, ఆ కాపీ ఇవ్వడానికి రాత్రి 11 అయింది కాబట్టి మేము అది మార్చలేదన్నారు. నిన్న అసలు ఆ ప్రొసీజర్ అసలు మాట్లాడద్దు అన్నటువంటి పాయింట్ దగ్గర ఆపేస్తుంది. పాయింట్ ఎక్కడ వచ్చిందంటే రాత్రి 11 కాదు సాయి గారు, ఇష్యూ ఎక్కడ వచ్చిందో నేను చెప్తాను సాయి గారు. బేసికలీ అదే మనం రాత్రి 11 దగ్గర ఆగిపోతున్నాం, 11 దగ్గర మనకు డిఫికల్టీ ఉంది కదా అని మాట్లాడుతున్నాం. 11 కాదండి, మార్నింగ్ పూటైనా రివిజన్ చేయడం సెక్షన్ 54 కింద ఆర్డర్ ఇచ్చారు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని. సెక్షన్ 54 కింద రివిజన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అథారిటీ ఉందా లేదా పక్కన పెడితే, సెక్షన్ 54 కింద రివిజన్ చేయాలన్నా మీకు 12కి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి 2కి రిపోర్ట్ వచ్చాక 6:30 వరకు మీరు సబ్మిట్ చేయకుండా 4కి మీరు మళ్ళీ దీన్ని పంపించడానికి వీటన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుని, అంటే ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో హైకోర్టు దాన్ని కంప్లై చేయలేదు. మీరు బోర్డు రిపోర్ట్ ఇవ్వలేదని ఎలా చెప్తారు? బోర్డు రిపోర్ట్ అంతవరకు కంప్లై చేశారు కదా. ఇప్పుడు మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ రిపోర్ట్ జరగకపోతే రిట్ పిటిషన్లో ఆ మెడికల్ బోర్డు యొక్క అబ్జర్వేషన్స్ ఎట్లా ఉంటాయండి? మెడికల్ బోర్డు రిపోర్ట్ హ్యాస్ బీన్ కంప్లైడ్ విత్, బట్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లైడ్ విత్ పార్షియల్లీ. దట్ ఈస్ వాట్ ది హానరబుల్ హైకోర్ట్ ఈస్ సజెస్టింగ్. మీరు పార్షియల్గా మాత్రమే కంప్లై చేశారు, కంప్లీట్గా కంప్లై చేయలేదు. మీరు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆర్డర్ ఉన్నా, మేము ప్రైవేట్ హాస్పిటల్కి అబ్జెక్షన్ తెలపకపోయినా, మేము బోర్డు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ రిలేటెడ్ కన్స్టిట్యూట్ చేసినా, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా 4కి మీరు ఎందుకు రిమాండ్ చేశారు అనేది కదా మెయిన్ పాయింట్ ఇక్కడ. మీరు 6కి మీరు 6:30కి మీరు సీల్డ్ కవర్ కాదు సాయి గారు, ఇప్పుడు 6:30కి సీల్డ్ కవర్ ఇచ్చారండి. 6:30కి ద సీల్డ్ కవర్ వాజ్ ఓపెన్ అట్ 6:30. సీల్డ్ కవర్ 6:30కి ఓపెన్ చేస్తే ఈ లోపల మీరు ఏదో జరిగిపోయింది అన్నట్టు ఈ లోపల ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ అంటే మీన్స్ ముందు రోజు రిమాండ్ జరిగింది అనుకోండి, జ్యుడిషియల్ కస్టడీకి మీరు ఇమీడియట్గా తరలించేసి 4 మీరు 6:30కి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసి సీల్డ్ కవర్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ సీల్డ్ కవర్ మీరు హ్యాపీగా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు అన్నట్టు. కాకపోతే ఇంకేంటండి, మీరు హైకోర్టులో ఒక డెసిషన్ ఉన్నప్పుడు హైకోర్టు రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బోర్డు కన్స్టిట్యూట్ చేసి ఆ బోర్డు కన్స్టిట్యూట్ చేసి మీరు కంప్లైంట్ చేశారు. పార్షియల్లీ ఇట్ హ్యాస్ బీన్ కంప్లైంట్, దట్ ఈస్ ది మేజర్ ఇష్యూ. అందుకని క్లియర్గా ఆయన రాశారు 12కి మేము కన్స్టిట్యూట్ చేస్తే మీరు 2కి మీకు రిపోర్ట్ వస్తే హైకోర్టు కూడా ఈ బోర్డు ప్లస్ రమేష్ హాస్పిటల్ 2కి తీసుకెళ్ళమని ఆర్డర్ వేసిందా? రమేష్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదని క్వశ్చన్ వేసింది. దట్ ఈస్ ది డిఫికల్టీ, దట్ ఈస్ ది పాయింట్. అడిగింది ఆ రోజున ఆర్డర్లో హైకోర్టు అడిగింది బోర్డు వేసిందా, రమేష్ హాస్పిటల్కి కూడా వెళ్ళి తీసుకెళ్ళమని చెప్పిందా? బోర్డు వేసిందండి ఆ రోజు. రమేష్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదని మాత్రం అడిగింది. రమేష్ హాస్పిటల్ హైకోర్టు ఆర్డర్ అయ్యలేదు కదా. రమేష్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని కూడా చెప్పింది. అదే సార్ నేను అంటోంది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అలాగా సార్. ఇప్పుడు నిన్న ఈ 3 కోర్టులకి మధ్యన ఉన్నటువంటి సమస్య తేలాల్సింది. ఇప్పుడు మా కింద కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏమో 2 చోట్లకి తీసుకెళ్ళమందండి, హైకోర్టు ఏమో బోర్డు వేసి జీజీహెచ్కి తీసుకెళ్ళమంది. ఆ విషయాన్ని కింద కోర్టులో చెప్పారు, ఏమంటే ఇట్లాగా జీజీహెచ్ చేశారండి కాబట్టి 2ది అక్కర్లేదండి అని. ఆ కాపీ నాకు పట్టరండి అయ్యా నేను మారుస్తాను అని కింద అని చెప్పారు. ఆ కాపీ రాత్రి 11కి వచ్చింది. ఈ లోపు ఏం చేయాలి?
ఫిట్ ఆర్ నాట్ అనేటువంటిది వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారు. కొట్టారు అంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి, కొట్టలేదు అంటే జ్యుడిషియల్ కస్టడీకి జైలుకి పంపించాలి. ఇది కామన్ ప్రొసీజర్. అలా కాకుండా మీకేమన్నా కొత్తగా ప్రొసీజర్లో అలా కాకపోతే ఇంట్లో ఇక్కడ సిఐడి ఆఫీస్లోనే ఉంచడం కానీ, లేదంటే కోర్టు ప్రెమిసెస్లోనే ఉంచి కానీ, ఆర్డర్ వచ్చిన తర్వాత 2వ రోజు దాకా ఎక్కడ ఉంచాలి అనేటువంటిది ఏదన్నా ఓ ప్రొసీజర్ ఉందా? పాయింట్ ఇదేనండి. ఇప్పుడు నేను అదే చదువుతున్నాను, మీకు ఆర్డర్లో క్లియర్గా ఉందా లేదా అనేది పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ది ఇష్యూ హ్యాస్ టు వెదర్ ది ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ విల్ సూపర్సీడ్ అండ్ విల్ రిప్లేస్ ది ఆర్డర్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ అట్ ఏ టైమ్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ది మెయిన్ కేస్. హ్యావింగ్ రిగార్డ్ టు ది అబౌవ్, take 4 steps complying with the order of the magistrate and place before the magistrate the reports in terms of the order in which in the event of the magistrate shall proceed furtherance in accordance with law. మ్యాజిస్ట్రేట్ గారి ఆర్డర్ని కంప్లై చేయమని చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్లో మ్యాజిస్ట్రేట్ గారి ఆర్డర్ని కంప్లై చేయలేదు. మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డరే కదా చెప్పింది రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళమని. అదే కదా ఇక్కడ మీరు మళ్ళీ ఆ పాయింట్ దగ్గరే మిస్ చేస్తున్నారు. నేను అంటున్న పాయింటే, మ్యాజిస్ట్రేట్ గారు మళ్ళీ ఆ ఆర్డర్ కాపీ, హైకోర్టు ఆర్డర్ కాపీ జీజీహెచ్ కమిటీ వేశారు కదా, అది పట్టురండి అయ్యా నేను మారుస్తానన్నారు అన్నటువంటిది అక్కడ చెప్పింది. ఆ కాపీనేమో రాత్రి 11ంటికి వస్తే ఎప్పుడు చేయించాలి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర? అంటే అది ఓరల్ డిఫరెంటా అని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాని గురించి అది ఖచ్చితంగా అది కన్సిడరేషన్లోకి హానరబుల్ హైకోర్టు తీసుకుంది. ఆ డిఫికల్టీ హానరబుల్ అది హైకోర్టు నిన్న చర్చకు ఒప్పుకోలేదు కదా. ఇక్కడ నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అది మాట్లాడుతున్నప్పుడు ఇక చాలు అని ఆపారని కదా ఆంధ్రజ్యోతిలో రాసినటువంటిది. చెప్పింది చాలు అంటూ తీవ్ర అసంతృప్తి అన్నటువంటిది. అదేనండి. ఇప్పుడు చెప్పనియాలి. హైకోర్టు ఏం చెప్పిందో క్లియర్గా నాకు ఇప్పుడు చదివిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది సాయి గారు. నేను ఒక మాట చెప్తాను. హైకోర్టు ఏం చెప్పిందంటే, సరే ఇప్పుడు మేము ఇచ్చాం, ఒక బోర్డు కన్స్టిట్యూట్ చేసాము, సరే కింద కోర్టు మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్కి రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంది, సరే మీరు ఆర్డర్ ఇంకా ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ముందు మీరు మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్ని కంప్లై చేయండి అని దీనిలో క్లియర్గా రాసింది. మరి వాళ్ళు కంప్లై చేయకుండా మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్లో ఏం చెప్పారు, రమేష్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అది బేసికల్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ ఆర్మీ హాస్పిటల్ తీసుకెళ్లారు, సికింద్రాబాద్కి తీసుకెళ్లారు, ఇది కాదండి ఇష్యూ. అది తీసుకెళ్లారు, అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. బట్ ఇక్కడ ఇచ్చిన కంటెంప్ట్ దేని మీద అండి? కంటెంప్ట్ దీని మీద. కాన్సెప్ట్ అంతా డిఫరెంట్ అండి. వాళ్ళు ఏంటంటే 3 కోర్టులు ఉన్నాయి. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒక ఆర్డర్ వేసాక హైకోర్టు జోక్యం చేసుకుని జీజీహెచ్ కమిటీ వేసింది. వాళ్ళైతే రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమనలా. ఈలోపు మధ్యలో వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమో అసలు ఈ 2 వద్దు, అక్కడికి పట్టుకుపోండి అని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అయితే ఆర్మీ హాస్పిటల్లో చేశారు, అలాగే హైకోర్టు ఆర్డర్ ప్రకారం జీజీహెచ్లో చేశారు. ఈ 2 అయిపోయాక రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్న మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఎందుకు అమలు చేయలేదని కోర్టు దిక్కరని ఏంటి అంటున్నా. అక్కడ అలాంటి వాళ్ళం దాంట్లో అవగాహన తక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను. చిన్న కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఏంటంటే, మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్ మీ ఇప్పుడు కరెక్ట్ చేయలేమని మీకు రాత్రి 11ంటికి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 54 కింద సెక్షన్ 54 కింద ఇచ్చిన ఆర్డర్ని ఆవిడ రివైజ్ చేస్తారు అని చెప్పడం జరిగింది, వాస్తవమే. కానీ అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పటికిప్పుడు రివిజన్ అంటే మీరు 6:30కి ఇప్పుడు సబ్మిట్ చేశారు కాబట్టి రివిజన్ అవ్వదు కాబట్టి మీరు ఫస్ట్ హైకోర్టు మన మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కంప్లై చేయండి అని ఈ ఆర్డర్లో ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆర్డర్లో క్లియర్గా రాశారు. మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ని కంప్లై చేయండి అన్నారు. అది కంప్లై చేయలేదు కాబట్టి మీకు కంటెంప్ట్ అంతవరకే కన్ఫైన్ అయి ఉంటుంది. మీరు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇవన్నీ కాదు. మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఎందుకు కంప్లై చేయలేదు, ఛాలెంజ్ చేయలేదు, ఒక పక్క కంప్లై చేయలేదు, రాశారండి. అదే ఆర్డర్ కాపీలో చూపిస్తా కదా సాయి గారు. ఆర్డర్ కాపీలో క్లియర్గా ఒక్కసారి జస్ట్ మీకు చదివి వినిపిస్తా కావాలంటే ఒకసారి. సో ద ఇష్యూ హ్యాస్ టు వెదర్ ది ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ విల్ సూపర్సీడ్ ది ఆర్డర్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది హియరింగ్ ఆఫ్ ద మెయిన్ కేస్. హ్యావింగ్ రిగార్డ్ టు ది అబౌవ్, వి డైరెక్ట్ రెస్పాండెంట్ 3 and 4 to 4th we take steps for complying with the order passed by the magistrate on 15/5/2021 under section 54 CRPC. మీరు నిన్న కోర్టు దిక్కరన పాయింట్ చదివి వినిపిస్తున్నారు. కోర్టు ధిక్కరణ కాదండి, అసలు ఆ ఆర్డర్ కాపీ ఇంకా పబ్లిక్ డొమైన్ లో లేదు. నేను ట్రై చేశాను, ఆర్డర్ కాపీ పబ్లిక్ డొమైన్ లో నేను చదివించింది ఆ రోజు ఇచ్చిన ఆర్డర్ కాపీ. ఏ రోజు అయితే మీరు మ్యాజిస్ట్రేట్ గారు ముందు ఉండండి, ఆయన ఇంకా రివిజన్ చేయలేదు, 54 కింద రివిజన్ చేస్తా అన్నారు, ఈ ఆర్డర్ కాపీ తీసుకెళ్లిన తర్వాత అన్నారు. వెంటనే హైకోర్టు ఏం చెప్పిందంటే, సరే మీరు రివిజన్ చేయలేదన్నారు కాబట్టి రివిజన్ చేయాల్సిన అవసరం ముందు ఆర్డర్ మీరు కంప్లై అవ్వండి అని ఇస్తే, ఆర్డర్ ఎందుకు కంప్లై చేయలేదు అనేది దట్ వాస్ ది మేజర్ ఇష్యూ నౌ, కంటెంప్ట్ బిఫోర్ ది కోర్ట్. అదే కదా చెప్పింది అక్కడ. రైట్ లక్ష్మణ్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఏమవుతుంది? ప్రభుత్వ పెద్దలు అరెస్ట్ అవుతారా? అంటే సునీల్ కుమార్ లాంటి వాళ్ళని మీద శిక్షలు ఏమన్నా ఉంటాయా? ఇంకోటి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? మనము ఊహించి చెప్పలేం, కానీ కంటెంప్ట్ అన్నారు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని దానికి జవాబు ఇచ్చిన తర్వాత కోర్టు సాటిస్ఫై అయితే జస్ట్ వార్నింగ్ ఇచ్చో ఏదో పంపించేస్తారు. మరీ సీరియస్ అయితేనే దాన్ని కోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ
కంటెంప్ట్ వరకు ఎందుకు వచ్చింది వ్యవహారం అని అన్నప్పుడు, మనం రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు ఏమిటంటే, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుల విషయంలో, అంటే ఆ ప్రభుత్వానికి సరిపోయిన వ్యక్తుల విషయంలో వాళ్ళని జైలుకు పంపించాలంటే పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు. రిపోర్టు చెప్తూ ఉన్నా కూడా లెక్క పెట్టరు. జరగాల్సింది జరిగిపోతుంటుంది అంతే. ఇక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పింది అన్నది కాకుండా మెయిన్ స్టేట్ కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం ఏంటంటే, మామూలుగా ఎనీ అరెస్ట్ అయిన తర్వాత అతనికి ఆరోగ్యం బాగలేదని కోర్టులో చెప్తే ఖచ్చితంగా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తారు, ప్రైవేట్ ఆసుపత్రికి చెయ్యరు. నేను 40 సంవత్సరాలుగా నేను కేసుల్లో చూశాను. సరే, ఒకవేళ అది ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసి అతని పరిస్థితి కండిషన్ ఎలా ఉంది దాని మీద రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఆ వ్యక్తి, నాకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నేను ప్రభుత్వ ఆసుపత్రిలో నా వీలు కాదు, నాకు ప్రైవేట్ ఆసుపత్రికి పంపించండి అని, పర్టికులర్ గా ఫలానా ఆసుపత్రికే పంపించండి అని అడిగే హక్కు కూడా ఆయనకుంది. అడిగారు. అడిగిన తర్వాత కోర్టు దాన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు మెడికల్ బోర్డు వేశారు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ కంప్లీట్ అయిన వర్క్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా జైలుకి పంపించేశారు. సరే, జైలు పంపించారు అంటే అది ప్రభుత్వం ఆలోచిస్తాను కదా, అతను ఎలాగైనా జైల్లో పెట్టాలి. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అవన్నీ రిలీజియన్ పిటిషన్ వేద్దాము, తెల్లవారితే రిలీజియన్ పిటిషన్ వేస్తున్నాం కాబట్టి మేము జైలుకి పంపించాము, హాస్పిటల్కి పంపించలేదు అని చెప్పడానికి ఒక అవకాశం తీసుకున్నారు. ఇప్పుడు అది మిస్ఫైర్ అయిపోయింది. రమేష్ ఆసుపత్రికి పంపించడం వల్ల నష్టం ఏమిటి? మెడికల్ బోర్డు అయిపోయింది రిపోర్ట్. ఈ మెడికల్ బోర్డు రిపోర్ట్ ని ఎప్పుడు కూడా కోర్టు విశ్వాసంలోకి తీసుకుంటాడు. మళ్ళీ అక్కడికి పోయి ప్రైవేట్ ఆసుపత్రి పోయి అక్కడ నాకు దెబ్బలు కొట్టించుకొని అక్కడ మళ్ళీ సర్టిఫికేట్ తీసుకుంటారంటే అది చెల్లదు. అయిపోయింది ముందే, ఇక్కడ టెస్టింగ్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ దెబ్బలు తగ్గించుకున్నాడంటే నువ్వు కావాల్సి తగ్గించుకున్నావు, దాని అర్థం వస్తుంది డెఫినెట్ గా. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ తప్పుడుదే అంటారు డాక్టర్లు నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా చూడలేదని చెప్తారండి. చూసుకోవాల్సిందే, మళ్ళీ ప్రైవేట్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో బయట చేయాల్సిందే, అది జరుగుతుంది. కానీ మళ్ళీ దాన్ని పూర్తిగా మార్పులు చేసేసి తను ఏదో మళ్ళీ దెబ్బలు లేకపోయినా దెబ్బలు ఉన్నాయని సృష్టించి చేయగలడా అంటే చేయలేడు. రమేష్ ఆసుపత్రికి పోయినా చేయలేడు, ఇంకొక ఆసుపత్రికి పోయినా చేయలేడు. కాకపోతే ఇక్కడ జడ్జిలు ఎలా ఉంటారంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడికి వెళ్తావు, రిమాండ్ తీసుకెళ్లి నిలబెడతారు, రిమాండ్కి పంపాలి జడ్జి ముందర. వెంటనే అతను అయ్యో నాకు గుండె నొప్పి వస్తున్నది ఇక్కడ నేను అని చెప్పి పడిపోయాడు అనుకోండి. ఆ గుండె నొప్పి ఉన్నా లేకపోయినా మేజిస్ట్రేట్ అనేవాడు ఏం చేస్తాడు, ఇమీడియట్ గా ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రి కాదు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకోమంటాడు. తీసుకుపోయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె నొప్పి లేకపోయినా ఉందని 10 రోజులు కాదు 20 రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అక్యూజుడు అంటే అరెస్ట్ అయిన వాళ్ళు రిమాండ్ పోకుండా ఉండే సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే జైలుకు పంపిస్తే రిమాండ్ పీరియడ్ లో జైలులో ఉంటే జైల్లో మర్డర్లు జరిగే సందర్భాలు లేవా? మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కదా. మరి జైల్లో చంపరని గ్యారెంటీ ఏముంది? అలాగే ఇంకో పాయింట్ నేను చెప్తాను. అసలు ఎందుకు ఇంత దీని ఇష్యూను లాగి కోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయకుండా ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి అతని జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ వాళ్ళకి ఇంటెన్షనల్ గా అతని జైల్లో పెట్టాలా అనేటువంటి బలమైనటువంటి ఒత్తిడితోనే చేసి ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇది రాజకీయ, ఇక్కడ ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ఇక్కడ వీళ్ళు డ్రామా ఆడుతున్నారు, అక్కడ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. ఇక్కడ మనం అన్నట్టు ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆయనకేదో జరిగింది. చంద్రబాబు నాయుడికి ఏముంది, గుల్కుపల్కి ఎందుకండి? ఆయన లేఖ రాయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ అట్లా అనుకున్నప్పుడు ఇది రాజకీయం చేస్తున్నారు. ఆయన అవస్థ ఆయన పడతాడు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఈ రోజుటి వరకు కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలే. ఆయన అవస్థ లేదా, ఆయన పడతాడు ప్రభుత్వంతో. మధ్యలో ఈయనకేంటని నువ్వు ఖండించు, ఈ అరెస్టు తీరును రాజకీయ పార్టీలన్నీ ఖండించుకోవచ్చు.
కానీ దాన్ని సీరియస్ గా తీసుకొని వెళ్ళారు అంటే మరి అది కూడా మీరు వెనక ఉండి నడిపిస్తున్నారనేటువంటి ఒక అర్థం కూడా వస్తున్నది కదా. అంటే రాజకీయాలు ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు రాజకీయం ఆడుతున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇందాక కోసాలి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజలు అన్ని అర్థం చేసుకుంటున్నారు, ఎవరు ఏం రావాలంటున్నారు, ఏం చేస్తున్నారు అని. ఇక్కడ రఘురామకృష్ణరాజు చేసేటువంటివి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, సరే మిలిటరీకి వెళ్ళాడు, ఇప్పుడు వాస్తవాలు ఏదో బయటకు వస్తాయి. అతను డ్రామా ఆడాడా, ఎవరు డ్రామా ఆడాడు, ఏం జరిగింది అని. వేరే జబ్బుల కారణంగా కాళ్ళకు వాపులు వచ్చాయా, లేదంటే కొట్టడం వల్ల వచ్చాయా ఏమన్నది ఇప్పుడు మిలిటరీ హాస్పిటల్ అయితే తప్పుడు నివేదికలు ఇవ్వరు కదా, నాకు తెలిసి ఇవ్వరు. వాళ్ళు అంత సులభం కాదు వాళ్ళని మేనేజ్ చేయడం అనేది. ప్రభుత్వ ఆసుపత్రులను మేనేజ్ చేయొచ్చు కానీ మిలిటరీ ఆసుపత్రులు మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదని భావిస్తున్నాను. వాస్తవాలు బయటకు వస్తాయి, రేపే ఉంది విచారణ, ఖచ్చితంగా ఆ విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఒకవేళ డ్రామా ఆడి ఉంటే ఎవరు పరుగు పోతుంది? ఇక్కడ జనమంతా కొడతారు కదా రఘురామకృష్ణరాజును. ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడాల్సినటువంటి అవసరం ఏంది అని. ఒకవేళ లేదు నిజంగా ఏదైనా ఎవరైనా కొట్టారు అని ఉంటే అది కూడా బయటకు వస్తుంది, అది కూడా దానికి బాధ్యులు తప్పకుండా సిఐడి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అతను దేశద్రోహానికి పాల్పడ్డాడని, ఇవాళ కొత్తగా దేశద్రోహానికి పాల్పడ్డ సంవత్సరం నుంచి ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడాడు, మంత్రులు అనే గౌరవం లేకుండా కూడా మాట్లాడాడు. సరే మళ్ళీ మంత్రులు మాట్లాడారా, ఎవరు అవతల కూడా మాట్లాడుతున్నారా అంటే రాజకీయాల్లో అందరూ మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. అతను ప్రత్యేకించి పర్టికులర్ ఛానల్స్ లోనే ఎక్కువగా ప్రసారం కావటం, గంటల కొద్దీ ఆయనకు టైం కేటాయించడం, ఇవన్నీ కూడా అనుమానించాల్సినటువంటి అంశాలే. ఎవరు ఇక్కడ అనుమానించకూడదు అనేది ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఛానల్స్ అతనికి అవకాశం ఇచ్చాయి. ఏ ఉద్దేశంతో ఇచ్చాయి మనకు అర్థమవుతుంది. దాని వెనక ఎవరున్నారు, ఏ రాజకీయ పార్టీ ఉంది, ఎందుకు ఇచ్చారు అని. దాన్ని ఆయన అవకాశం ఉపయోగించుకున్నాడు. అది స్లాట్ అని పేర్కొన్నారు ఎఫ్ఐఆర్ లోనే. స్లాట్ గా కూడా తీసుకొని ఉండొచ్చు, అంటే పేమెంట్ చేసి మాట్లాడే అవకాశం కూడా ఇస్తారు. అవన్నీ మీడియా యొక్క కాన్ఫిడెన్షియల్ విషయాలు జరిగిపోతున్నాయి అంతే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగము ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి, ఆ అరెస్ట్ గురించి ఇప్పుడు టైం వేస్ట్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో దిస్ ఇస్ నాట్ ఎ టైం. మీరు ఎక్కడ పోతాడే? రాజద్రోహం చేసింటే 3 నెలల తర్వాత ఎక్కడ పోతాడు, 2 నెలల తర్వాత ఎక్కడ పోతాడు? లేదు, 5 నెలల కింద చేసి ఉండదు కదా. ఎవరుతున్నారు? ఎప్పటి నుంచి జరుగుతుంది ఎపిసోడ్? కొత్తగా జరగలేదు కదా. ఈ ప్రభుత్వం కూడా ఏ టైంలో ఏం ఆలోచిస్తున్నదో, ఏం జరిగిపోతున్నదో అన్నది కూడా అర్థం కావడం లేదు. వారానికి ఎవరో ఒకరు మీద ఒక ఇంపార్టెంట్ నాయకులు దాని మీద డిస్కషన్లు, ఇదే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇవి అవసరమా ఇప్పుడు? లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజీవ్ గాంధీ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఇందాక ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టు కోర్టు ఆర్డర్ని కరెక్ట్గా అమలు చెయ్యడం అనేటువంటిది. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు దాంట్లో రివిజన్ ఆర్డర్ లేనప్పుడు ఆ పూట రమేష్ హాస్పిటల్కి పంపిస్తే పోయేదేంటి, ఆ ఆర్డర్ని ఉద్దేశపూర్వకంగా చేశారన్నటువంటిది ఇప్పుడు మరోవైపు లక్ష్మణ్ గారు చెప్తుంది. జైలుకి ఒక్కరోజన్నా కూర్చోబెట్టాలన్నటువంటి కసితోనే మీరు చేశారు అన్నటువంటిది. పబ్లిక్కి ఆయన చేసింది ఎలా కనబడుతుందో మీరు చేసింది అలాగే కనబడుతోంది. అప్పుడు కోర్టు ధిక్కరణ అనేటువంటిది జరగలేదు అని ఎట్లా అంటారు? సార్, ఎక్కడా కూడా మేము ఆయన్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలన్నటువంటి ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ కూడా ఇంత పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అంత అవసరం అని అన్నారు. ఆయన ఏడాది నుంచి మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోని ప్రభుత్వం కానీ లేదా సిఐడి వారు కానీ సుమోటోగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు ఆయన మాట్లాడిన గత 5-6 రోజులు, ఆయన అరెస్ట్కి 5-6 రోజుల ముందు వీడియోలు మీరు చూస్తే దాదాపు కోర్టుకు కూడా హానరబుల్ న్యాయస్థానం 46 క్యాస్ట్ల దగ్గర మేము ప్రభుత్వ తరఫున వాదించినటువంటి ఏఐజీ గారు కూడా సబ్మిట్ చేసామని చెప్పడం జరిగింది. అందులో ప్రముఖంగా ప్రభుత్వ పరంగా ఏదైనా విమర్శలు చేయనివ్వండి, మేము పట్టించుకోం. స్పెసిఫిక్ గా కులాలు పేరు చెప్పి ఏ రెడ్డి అంటాం కానీ, లేదు అంటే నీ పేరులో రెడ్ ఉంది, నీ సర్టిఫికేట్ లో కాప్ అని ఉంది,
రాయలసీమ ప్రాంతంలో మేజర్ మందికి కానీ ఈవెన్ ఒకనొక సందర్భంలో విశాఖపట్నంలో కాపుల తాలూకా ఆత్మీయ సమావేశంలో కూడా స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నా సర్టిఫికేట్ లో కూడా క్యాస్ట్ కాపు అని ఉంటుందని. అది ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి పరిస్థితులు. అది రాయలసీమలో చాలా మంది కాపు అని ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ లో, వేరే కులమైనప్పటికీ. సరే, ఇప్పుడు అటువంటి ప్రస్తావనలు తెచ్చి కాపుల మధ్య రెడ్ల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడటం కానీ, లేదు అంటే కొంతమంది తారల్ని కన్యకా పరమేశ్వరి అమ్మవారితో తప్పుడు విధంగా పోల్చి మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ, ఈ రెండు కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కానీ, ఇవన్నీ చూస్తే ఈ పాండమిక్ లో మరొక భయంకరమైనటువంటి మత విద్వేషాలు గొడవలు జరిగితే అది మనకు సబబేనా? కులాల మధ్య రెచ్చగొట్టుకుని కులాల్లో ఒకళ్ళొకరు దెబ్బలాడుకునే పరిస్థితులు ఈ పాండమిక్ లో వస్తే అది మంచిదేనా? అంటే అవి జరిగేంత వరకు కూడా ఇప్పుడు పాండమిక్ ఉంది కదా, రేపు హత్యలో లేదు అంటే కులాలు మతాల మధ్య రోడ్లకి కొట్టుకునే వరకు కూడా ఈ పాండమిక్ ఉంది కాబట్టి ఆయన మనం అరెస్ట్ చేయకుండా వదలటం సబబేనా? ఆయన నోరుకి తాత్కాలిక తాళం వెయ్యాలి, ఖచ్చితంగా అటువంటి తప్పుడు కోతలు నోరు మూయించాలి అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఆయన పేటరేగిపోకుండా భవిష్యత్తులో మళ్ళీ మత విద్వేషాలు కుల విద్వేషాలుతో గొడవలు జరగకుండా ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలంటే ముందు ఆ తప్పును చేసే వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పాండమిక్ ఉంది కదా అని చెప్పి మర్డర్ చేసిన మనం 6 నెలలు ఆయన తాలూకా అరెస్ట్ మనం ఆపలేం కదా. ఆపితే ఏం చేస్తాడు? ఈ 6 నెలలు ఇంకో 10 మందిని చంపుతాడు. కాబట్టి ఏంటంటే పాండమిక్ ఉంది, నేను కాదనలేదు, పాండమిక్ ఉన్నది కాబట్టి 1 ఇయర్ నుండి కూడా వీ హావ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ రఘురామకృష్ణరాజు. ఒకవేళ మేము అరెస్ట్ చేయాలనేటువంటిది మా ఉద్దేశం అయితే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళం. బట్ అది కాదు, నిజంగా ఒక పీక్ పాయింట్, ఒక లిమిట్ పాయింట్ దాటిన తర్వాత ఖచ్చితంగా సిఐడి వారు వాళ్ళ పని వాళ్ళు చేయటం జరిగింది. ఇక్కడ ఏమాత్రం కూడా 1% కూడా కక్షపూరితం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్లియర్ గా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ కానీ లేదా హైకోర్టు వారి ఉత్తర్వులు కానీ క్లియర్ గా చెప్పారు. సమయం ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా, ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను బ్లడ్ కి సంబంధించిన టెస్ట్లు ఏవో చేయించుకోవడానికి ఒక మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాను. సర్వసాధారణంగా ఏమనుకుంటారు, ఏమి ఎలాగైనా రిపోర్ట్లు వచ్చేవి కదా, మనం పొద్దున్న వెళ్తే వాళ్ళు సాయంకాలం కానీ రిపోర్ట్లు ఇస్తారు. రిపోర్ట్లు ఇచ్చిందని మళ్ళీ మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, డాక్టర్ జబ్బు ఏంటో చెప్తారు, మందు ఎలా వాడాలో. ఇదంతా ఇట్ ఇస్ అ మెడికల్ ప్రాసెస్. టెస్ట్ చేసిన టైంని క్యాల్కులేట్ చేస్తూ రిపోర్ట్లు ఇచ్చిన టైంని క్యాల్కులేషన్ లోకి తీసుకోకుండా మీరు మా ఆర్డర్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే అది ఎక్కడవుతుంది? రెండవది, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చేసిన దాన్ని ఇదేదో కావాలని తిరగడం పద్ధతి తప్పితే కేవలం నాకైతే అందులో పెద్ద ఇదేం కనబట్టలే. రెండోది, ఇప్పుడు మిలిటరీ హాస్పిటల్ కి మనం ఇచ్చారు సార్ సికింద్రాబాద్ లో. ఈయన కోర్టుకి వెళ్ళినప్పుడు ఈయన ఏం అడిగాడు, నాకు స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు నా సిఆర్పిఎఫ్ కానీ ఎవరైతే నాకు ఉన్నారో వాళ్ళు నాకు కావాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నా పక్కనే ఉండాలి అని ఈయన చెప్పారు. అప్పుడే ఇమీడియట్ గా ఏఏజీ గారు ఏం చెప్పారు, అక్కడ స్థానిక పోలీసులు లేకుండా ఈయన సొంతగానే ఈయన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆయన అటాక్ చేసుకుని ఆయన గాయపరుచుకుని అది ప్రభుత్వం మీద, పోలీస్ మీద, సిఐడి మీద తోసే అవకాశం ఉంటుంది, కాబట్టి దానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి కోరాము. దానికి హైకోర్టు కూడా ఏం చెప్పింది, ఓకే అన్నారు. అయితే ఇక్కడ సుప్రీం కోర్టులో నుంచి ఆర్మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కనీసం ఇక్కడ హైకోర్టులోని సిఐడి పోలీసులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసినాయి, ప్రభుత్వం కానీ ఇక్కడ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కలవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఆర్మీ హాస్పిటల్లో కలవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు కదా. ఒకవేళ అదే ఫ్యామిలీ మెంబర్స్ ని కలవకుండా సిఐడి పోలీసులు కానీ చేసి ఉంటే ఇదో సెక్షన్ ఆఫ్ మీడియా మళ్ళీ దీన్ని కొత్త రచ్చగా తెరలేపు చూపించేవారు. మరి ఈరోజు ఆర్మీ హాస్పిటల్ ఫ్యామిలీ మెంబర్స్ నిలవలేదు కదా, దాని మీద ఎందుకు మాట్లాడరు? అంటే కేవలం ఇక్కడ ఒక రాజకీయ కుట్రగా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి వ్యవహారం తప్ప ఇంకేం కాదు. ఎస్, కోర్టు వారు ఎక్కడైనా సరే ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేయొచ్చు, ఆ సవాల్ చేసిన తీర్పులు మార్పులు చెందుతాయి, లేదు అంటే కింద కోర్టులో ఒకటే రాజీవ్ గారు, ఆ ఒక్క పూట అంటే ఆ రాత్రికి ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్ వేసింది, ఉమేష్ చంద్ర గారు చెప్తున్న దాని ప్రకారం. అలా అమలు చేయమన్నప్పుడు మీకు రాత్రికి 11ంటికి ఆర్డర్ వచ్చింది. అప్పటికప్పుడు జైలుకి పంపించాల్సిన పని ఏంటి? ఆ పూట రమేష్ హాస్పిటల్కి పంపిస్తే మీకేంటి నష్టం? లేదు సిఐడి ఆఫీసులో ఉంచితే మీకేంటి నష్టం? ఏది అనారోగ్యం లేదన్నారు కాబట్టి సిఐడి ఆఫీస్లో ఉంచవచ్చు, లేదా పొద్దున్నే మ్యాజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ వేసుకుని ఆన్సర్ తీసుకుని ఆ తర్వాత చెయ్యొచ్చు. అలా లేదా రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అంటే వాళ్ళు అన్నట్టు రాత్రికి ఉంచి చేస్తే అయిపోయేది కదా అనేది ఉమేష్ చంద్ర గారు అడుగుతున్న పాయింట్. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం అండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ అ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, పార్టీ ప్రతినిధిగా ప్రజల యొక్క ఆలోచనలు కానీ నా ప్రతిబింబించే విధంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఖచ్చితంగా రమేష్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి ఉంటే ఆయన గాయపరచుకోవడం, లేదా ఆయన అలా హాస్పిటల్ సిబ్బందితో గాయపరిచేసి లేదా మరొకటి చేసి ఖచ్చితంగా ఆ నెపం ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. రెండవది, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నాయకుడికి ఈయన జత కలిసే. ఇప్పుడు ఈ ఇంట్రాగేషన్స్ లో ఏమన్నా రఘురామకృష్ణరాజు నోరిపితే ఆయన ఎక్కడ
దొరికిపోతాడనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుని హతమార్చిన రమేష్ హాస్పిటల్స్ లో దాంట్లో ఏమాత్రం మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో రమేష్ హాస్పిటల్స్ కోర్టులో మాట్లాడాలి కదా, అంతేగాని బయట ఆపకూడదు. అప్పుడు హైకోర్టులో ఆ మాట అన్నప్పుడే లేదండి మాకు ఇది చాలా అబ్జెక్షనబుల్ అనేది అడగాలి కదా సార్. ఎస్, ఖచ్చితంగా మేము రమేష్ హాస్పిటల్స్ సంబంధించి రమేష్ హాస్పిటల్స్ అన్నప్పుడు పేరు ప్రస్తావించింది ప్రభుత్వం తరఫు ఏఏజీ గారు. రమేష్ హాస్పిటల్స్ అనే కేసుల్లో ఎక్యూజ్డ్ ఉన్నారు, మీ నీడెడ్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ అని చెప్పడం జరిగింది. సరే, అయినా వాళ్ళు ఇవ్వటం, ఈ మధ్యలో ఆ ఆర్డర్స్ వచ్చేటటువంటి టైం గ్యాప్ డిఫరెన్స్, టైం ల్యాబ్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ టైం ఇబ్బందుల వల్ల కానీ రిపోర్ట్స్ ఇబ్బందుల వల్ల కానీ ఏ ఇబ్బంది అయితే కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళ కోర్టు దిక్కరని అన్నారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు, డెఫినెట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో సాటిస్ఫై కాకుండా హైకోర్టు ఏమన్నా అధికారుల మీద చర్యలకు ముందుకు వచ్చింది అనుకోండి, ఆ పైన సుప్రీంకోర్టు ఉంది, వీల్ గో సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం. ఇక్కడ ఖచ్చితంగా కోర్టు ఒకటి ఇస్తే అది శిలాశాసనం అనేటువంటిది ఏముండదండి. జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తే అదే శిలాశాసనం అని ఉండదు. ఈ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని మరో జడ్జి గారు కొట్టేస్తారు, ఈ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని మరో జడ్జి గారు మారుస్తారు. దేర్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్స్. సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు హైకోర్టు దిక్కరన నోటీస్ ఇచ్చినంత మాత్రాన మేమేదో తప్పు చేస్తాం అన్నటువంటిది పూర్తి అవాస్తవం. ఇక్కడైతే ఒకటే చెప్తున్నాం, రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి కుట్రపూరితంగా వ్యవహరించాడు కాబట్టి సిఐడి వారు ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. ఇందులో మా ప్రభుత్వాన్ని అంటే మేము ఉద్దేశపూర్వకంగా చేసింది మాత్రం ఏ మాత్రం లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. రైట్. ఉమేష్ చంద్ర గారు ఏమంటారు? ఇప్పుడు దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉండదు. ఓ పక్కన సుప్రీంకోర్టు, రెండో పక్కన హైకోర్టుల మధ్యన ఈ పబ్లిక్ అయితే ఒక క్లారిటీ లేదు, ఏం జరిగే అవకాశం ఉంటుంది? సాయి గారు దానికి ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా దాని ముందు ఒక చిన్న పాయింట్ ఒకటి చదివినిపిస్తా సాయి గారు. మొన్నటి ఆర్డర్లోని ఒక పాయింట్, ఎట్ దిస్ స్టేజ్ శ్రీ పి సుధాకర్ రెడ్డి లర్నర్డ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సబ్మిట్స్ దట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ బై రమేష్ హాస్పిటల్ be modified since a case has already been registered against the owner of the hospital and as such they cannot expect an unbiased opinion from that hospital. But as observed earlier, the order of the learned magistrate is not challenged till date and the same is still in force. సో రమేష్ హాస్పిటల్ని వ్యతిరేకించారు ఖచ్చితంగా, అది మా ఆర్డర్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిపిటేషన్ ఇచ్చిన ఇంటరిమ్ డైరెక్షన్స్లో మెన్షన్ చేస్తే రమేష్ హాస్పిటల్ని ఛాలెంజ్ చేశారు. అన్బయాస్డ్గా ఉండదు, ఏదో బయాస్డ్గా ఉంటుంది అని మెన్షన్ చేసినా లేదు, మీరు మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు క్లియర్గా, అదే రోజు చెప్పారు. చెప్పినా మీరు అది ఇంప్లిమెంట్ చేయకుండా ఎట్ల పరిస్థితుల్లో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ తీసుకెళ్ళాలన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హైకోర్టు కూడా రేపు మార్నింగ్ మళ్ళీ సుప్రీంకోర్టులో మీరు అడిగినట్టు మీ క్వశ్చన్ దగ్గరికి వస్తే సాయి గారు, సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు 2 SLPs ఉన్నాయండి. ఒకటి ఈయనకి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్, ఎవరైతే ఎలర్జ్డ్ అక్యూజ్ ఉన్నారో ఆయనకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్, అట్లానే హాస్పిటల్లో ఆయనకు సంబంధించిన ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ మెడికల్ బోర్డు ఇచ్చి ఆ పర్టికులర్ అవుట్కమ్, ఇది ది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది SLP. దిస్ వన్ SLP. ద సెకండ్ SLP ఇస్ ద బెయిల్ పిటిషన్ డిస్మిస్డ్ బై ది హైకోర్ట్ డిస్మిస్ చేసిన బెయిల్ పిటిషన్ ఆయన ఛాలెంజ్ చేశారు, దాని మీద కూడా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రేపు ఉదయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్కషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏమి జరిగింది, హైకోర్టులో ఏం జరిగింది అనేది కూడా డిస్కషన్కి వస్తుందండి. హైకోర్టులో ఏం జరిగింది, మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమంటాం జరిగింది. సో మీరు రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటాం అంటే దాన్ని అప్హెల్డ్ చేసింది హైకోర్టు కూడా. రేపు హైకోర్టుని కూడా ఆబ్వియస్గా హైకోర్టు కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవాలి కదా, తన సుప్రీంకోర్టులో చేసుకోవాలని మేము కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేసామని చెప్పాల్సిన అవసరం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకు ఉండదండి? ఇప్పుడు మీరు దీని మీద యాక్షన్ ఏం తీసుకున్నారని అడుగుతారు కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ డిఫరెంట్, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నాను నేను. ఇది మనం దీన్ని బేరేజ్ చేసి చూసుకోకూడదండి. ఇది వేరు, ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇక్కడ 2 పాయింట్లు అండి. చెప్పండి. మామూలుగా ఒక ఆర్డర్ మనం అడిగితే ఇప్పుడు సాధారణంగా అక్యూజ్డ్ ఎప్పుడు అడిగినా కూడా జైల్లో డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫై చేశాక ఆయనకి సీరియస్ ఉందంటే రెఫర్ చేస్తారు. సరే, అది ఇందులో ఇక్కడ విఐపి కాబట్టి పక్కన అనుకుందాం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రమేష్ హాస్పిటల్ మీద కేసు ఉండటం ఒక ఎత్తు, రెండవది అదే హాస్పిటల్లో గతంలో 40 మంది ఒక పైల్స్ వచ్చినటువంటి పేషెంట్ కింద అడ్మిట్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు దాదాపు 45 రోజులు ఏమో హాస్పిటల్లో ఉన్నారు. ఒక పైల్స్కి 45 రోజులు ట్రీట్మెంట్ అనేటువంటి, అలాంటి దానికి అంటే డాక్టర్లు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేయాలి అన్నటువంటి దాని ఇవన్నీ కూడా కన్సిడర్. ఇక్కడేమో రిపోర్టు నాకు సాయంత్రానికల్లా రావాలని వచ్చింది, ఎందుకు ఇవ్వలేదు అని అడిగాం. ఇక్కడ పైల్స్కి కూడా 2 నెలల పాటు హాస్పిటల్లో ఉంచడం అనేటువంటిది జరిగింది. అలాంటివేమి కన్సిడరేషన్లోకి ఉండవా? ఇప్పుడు సాయి గారు మీరు ఎంత బాగా అయితే చెప్పారో, ఇంత బాగా మరి ఏఏజీ గారు చెప్పలేకపోయారు అనేది వాళ్ళ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏజీ గారు చెప్పుంటే కోర్టు ఆర్డర్ని మాడిఫై చేస్తుండేది. కోర్టు ఆర్డర్
మరి అలాంటి చాలు అన్నారనినే కదా ఇక్కడ. నో పాయింట్ ఇస్ సాయి గారు అది కాదు. బేసికల్లీ ఇప్పుడు రమేష్ హాస్పిటల్ న్యూట్రల్ వెన్యూ కాదా అనేది మనం డిస్కస్ చేయట్లేదు ఈ రోజు. రమేష్ హాస్పిటల్ న్యూట్రల్ వెన్యూ కాదని కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు. రమేష్ హాస్పిటల్ న్యూట్రల్ అసలు అది దాని మూలంగానే కదా ఈ గొడవ అంతా కూడా. రమేష్ కాదండి, హాస్పిటల్ అనేది దాని వల్ల కాదు న్యూట్రల్ వెన్యూ కాదన్న పాయింట్ దగ్గర నుంచి మొదటి సాయి గారు. దాని వల్ల కాదండి, దాని వల్ల కానే కాదు సాయి గారు. అది కోర్టులో మీరు కన్విన్స్ చేసుకునే దగ్గర ఆగిపోయింది అది పాయింట్. మీరు మీ ఏఏజీ గారు కన్విన్స్ చేయలేదు, అక్కడతో ద ఇష్యూ ఎండ్స్ దేర్. ఆ తర్వాత కోర్ట్ ఇంప్లిమెంటేషన్, ఆర్డర్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ దగ్గర కదా ఇక్కడ రోజు ఇష్యూ. మీరు ఆ రోజు కనుక కన్విన్స్ చేసుకొని ఏఎంఎస్ మంగళగిరో లేదా ఇంకో హాస్పిటల్లో పెట్టుకొని ఉంటే ఇప్పుడు దాని మీద ఇష్యూ ఉండేది. రమేష్ హాస్పిటల్ అనేది జస్ట్ ఒక ఇష్యూలో ఒక భాగం మాత్రం, అదే ఇష్యూ కాదు. రెండోది సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎట్లా జరగబోతుంది అంటే ఖచ్చితంగా అన్ని కంప్లీట్లీ, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సూట్ సేయర్, నేను సూట్ సేయర్ కాదు, ఐ కెనాట్ ప్రెడిక్ట్ ఫ్యూచర్. సో బట్ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఏదైతే ఆర్మీ హాస్పిటల్ న్యూట్రల్ వెన్యూగా భావించి ఇరుపక్క ఇటుపక్క దుష్యంత్ దావే గారు ఎవరైతే అపేర్ అయ్యారో ఆయన, ఇటుపక్క ముకుల్ రోహత్గి గారు ఎవరైతే అపేర్ అయ్యారో ఆయన, ఇద్దరు కన్సెన్సస్కి వచ్చిన తర్వాత ఆర్మీ హాస్పిటల్ సికింద్రాబాద్కి తరలించడం జరిగింది. ఇప్పుడు దాని అవుట్కమ్ బేసిస్ మీదే ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అన్నీ ఉంటాయండి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసి ఉండాలి గవర్నమెంట్, ఈరోజు రీజాయిండర్ ఫైల్ చేస్తారు. రీజాయిండర్ ఫైల్ చేసిన తర్వాత ఈ రెండింటి కన్సిడరేషన్లోకి తీసుకున్నాక హానరబుల్ సుప్రీంకోర్టు, అలాగే మెడికల్ రిపోర్ట్ ఇస్ ది మేజర్ థింగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ రిపోర్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏదైతే ఆల్రెడీ వచ్చిన మెడికల్ రిపోర్ట్ మీద దే డిడ్ నాట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్, దాని మీద కాన్ఫిడెన్స్ రిపోజ్ చేసి ఉండే ఇంకో ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం అడిగే వాళ్ళే కాదు. ఫస్ట్ ఆఫ్ దట్స్ పాయింట్. అండ్ ఇంకొక రూమర్ ఉంది సాయి గారు, చాలా మందికి అర్థం కాదు, స్టేట్ మీద కాన్ఫిడెన్స్ రిపోజ్ చేయలేదు కాబట్టి వేరే స్టేట్కి తరలించారు. ఇది తప్పండి, ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ టు స్టేట్ ఫ్యాక్ట్స్. స్టేట్ మీద కాన్ఫిడెన్స్ ఉందో లేదా అని కాదు. ఆర్మీ హాస్పిటల్ ఎక్కడ ఉందో చూశారు. ఆర్మీ హాస్పిటల్ నియరెస్ట్ ఆర్మీ హాస్పిటల్ నేవల్ బేస్లో విశాఖపట్నంలో ఉందన్నారు, లేదా సికింద్రాబాద్లో ఉన్నారు. రెండింటి డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఇది దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని తరలించమని చెప్పారు. అంతేకాని స్టేట్ మీద కాన్ఫిడెన్స్ లేదనేది కూడా తప్పండి. బేసికలీ ప్రైవేట్ హాస్పిటల్, ఆర్మీ హాస్పిటల్. నాకు ఇంకొక డౌట్ అండి, మామూలుగా మన కేసుల్లో ఒక పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించండి, ప్రైవేట్ హాస్పిటల్లోనూ టెస్ట్ చేయించండి అని రెండు చోట్ల టెస్టులకు సంబంధించి గతంలో ఎప్పుడన్నా జరిగినాయి మీకు ఐడియా ఉన్నా? టు మై నాలెడ్జ్ జరగలేదు అనుకుంటా, బట్ అది కూడా రిక్వెస్ట్ ఆయన 4 పేజ్ లెటర్ రిటర్న్ ఫామ్. సాధారణంగా ఇంకొకటి సాయి గారు ఇక్కడ చెక్ చేశాక కండిషన్స్ అక్కడ బాగోలేదండి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించమన్నవి చూసాం, కానీ ఒకే టెస్ట్ని రెండు హాస్పిటల్స్లో ఏకకాలంలో అన్నటువంటిది ఒక డిఫరెంట్. కానీ కదా నార్మల్ ప్రొసీజర్ కన్నా ఒక బేసికల్లీ ఒక డిఫరెన్స్ ఉంది. ఎసెంట్రిక్గా ఒక విషయం జరిగింది సాయి గారు. బేసికల్లీ ఏంటంటే ఎవరినన్నా యాజ్ అ నార్మ్గా ఏంటంటే ఎవరినన్నా పోలీసు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు ముందుకు ప్రవేశపెట్టే ముందరే అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. దట్ ఈస్ వాట్ దే యూజువల్లీ డూ. మరి ఆ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయింది. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు సెక్షన్ 54 కింద మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని రిఫర్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ ప్రొసీజర్, నార్మల్ కోర్స్ ఆఫ్ థింగ్స్లో జరిగేది, మనల్ని అరెస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ తీసుకెళ్లి డాక్టర్ దగ్గర ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత ఆ డాక్టర్ మనకు వీఆర్ ఫిట్, వీఆర్ ఎగ్జాక్ట్లీ ప్రాపర్ అనుకున్న వెంటనే మ్యాజిస్ట్రేట్ గారు ముందు తీసుకెళ్లి మనల్ని ప్రవేశపెడతారు. మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టాక మనకు బాగాలేదని మనం చెప్పుకున్నాక తీసుకెళ్లి మెడికల్ మధ్యాహ్నం కూడా 2 సార్లు అయిందండి. అక్కడికే పిలిపించి డాక్టర్ని చూసారని కూడా పత్రికల్లో. బట్ ఆ రిపోర్ట్ ఏది? ఆ రిపోర్ట్ ఇప్పుడు ఆ రిపోర్ట్ ఉండవు వాటికి. కాదు మెడికల్ ఎగ్జామ్ కరెక్టే, వాటికి రిపోర్ట్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు వీళ్ళు ఆ విషయం ఏదో విధంగా చెప్పాలి కదా, ఓరల్ గా అయినా దీనిలో అయినా మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేయాలి కదా, ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్ చేశారని. ఎక్కడ లేదంటున్నా. రైట్ గోశాల్ గారు ఏమంటారు? ఏమిటనేదండి ఇక్కడ ఒక సిస్టమేటిక్ చర్చ జరుగుతుంటే ఇక్కడ కూడా రాజకీయ చర్చ జరిగింది. రాజకీయ చర్చ జరిగింది. ఆయన ఏమంటారండి, మేజిస్ట్రేట్ గారి దగ్గర వెంటనే తీసుకెళ్లాలా, అతను ఎక్యూజ్ నాకు ఒంట్లో పోలేదు గుండె నొప్పి వచ్చేస్తుందని డ్రామా ప్లే చేస్తే అమ్మో ఇది డ్రామాయో నిజమో తీసుకుని వెంటనే తీసుకెళ్తారు. అంతేగాని ప్రతి ఎక్యూజ్ ని తీసుకుని వాళ్ళు వెంటనే ముందు హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి వాళ్ళు ఓకే అంటే మేజిస్ట్రేట్ గారు తీసుకెళ్తారండి. అది ఎక్కడ లేదు. మనం మాట్లాడుతుంటే చెప్పలేదు వద్ద ఇప్పటికే చాలాసేపు మాట్లాడారు, ఊరికే మొత్తానికి ఇది. ఉప్పల్ లక్ష్మణరావు ఏమంటున్నారండి, వీడు 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎక్కడుందండి లిమిటేషన్? అను మీరేమో చదువుకున్నారా? ప్రజలు అప్పుడే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈ చర్చదారం కొంత కన్ఫ్యూజ్ చేసి పడేస్తాం అందరం మనం. బాగానే ఉంది. ఇటువంటి కన్ఫ్యూజన్ అయితే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతున్నాం మనం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైనల్ ఆర్డర్ లో మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నప్పుడు దేర్ అండ్ ది మ్యాటర్ అయిపోయిన తర్వాత మీరు మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇప్పుడు ఎక్యూజ్డ్ ఎక్కడున్నాడు, ఎక్యూజ్ మీద తర్వాత ప్రొసీజర్ ఏమిటి? ఎందుకంటే ఓకే వాళ్ళు ఇనిషియేట్ చేయమన్నారు, విచారణ సబ్జెక్టు ఎంక్వైరీ, సబ్జెక్టు లీగాలిటీ. వీళ్ళు సిఐడి వాళ్ళు వాదిస్తారు,
ఇక్కడ మాకు ఇంటెన్షన్ ఏమీ లేదు. వాళ్ళు ఒకవేళ రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడానికి కారణాలు వాళ్ళు చెప్తారు. చేయలేవడానికి ఇంటెన్షన్ ఉన్నాయా లేదో కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. ఇంటెన్షన్ ఉంటే ఏ రకంగా మందులు ఇస్తారు అవన్నీ చూస్తారు, ఏం మందులు ఇస్తారు, ఏం చేస్తారు. అసలు ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ యొక్క మొరాలిటీ మీద దెబ్బతీనిలో మనందరం చర్చలు జరపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేమంటున్నారు ఆయన అప్పుడు వైసీపీ గాంధీ గారు, మేము అనొద్దండి, మేము అనేప్పటికీ ప్రజలు కన్ఫ్యూజన్. మీరే కక్ష పెట్టుకుంటున్నారు, మీరు కూడా మేము అంటున్నారు. ఇక్కడ వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ కేసులో సంబంధం ఉన్నట్టుగా నేను అనుకోవట్లేదు. అలా అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయినట్టే. ఈ వ్యవస్థ ఇంకో వ్యవస్థ కాల్ చేసుకోవద్దు. సీఎం ఉన్నారు పాపం, మన మాజీ సీఎం గారికే సెడేషన్ కేసు ఒకటి ఉందని, సిఆర్పిసిలో అటువంటి సెక్షన్, ఐపీసీలో అటువంటి సెక్షన్ ఉందని, ఇంతవరకు సెడేషన్ అన్నది ఉంది భారతదేశంలో వాడారని కూడా తెలియదు అన్నారు ఆయన. అనేప్పటికి పాపం ఆయనకేమో ఏం తెలియదు అంటున్నారు, ఇక్కడేమో మేము అంటున్నారు. మేము అనకండి నేను చెప్పాను, మీ ఇష్టం అనుకోండి, మీరు దాంట్లో సమాధానం పెట్టుకుంటారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఇక్కడున్న జరిగింది ఏమిటి, ఇక్కడ కంటెంప్ట్ ఉందా లేదా? కంటెంప్ట్ ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ ఫీల్ అయ్యింది అనుకోండి, ఫీల్ అవ్వలేదు. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయండి అన్నారు. ఇనిషియేట్ ఆర్డర్ ఏం వేయలేదు. ఆ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తే తప్పనిసరిగా సిఐడి తరఫున వాదించుకుంటారు. వాదించుకుని కంటెంప్ట్ అన్నది లేదని వాదించుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం ఎంతవరకు ఉందని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అవకాశం 100% ఉంది, 100% ఉంది. ఎందుకంటే కంటెంప్ట్ వేరు, లాచెస్ వేరు. లాచెస్ అన్ని కంటెంప్ట్ అవ్వవు. లాచెస్ అన్ని కంటెంప్ట్ అయితే కొన్ని వేల కంటెంప్ట్స్ ఉంటాయి అందరి మీద. డిలే అండ్ లాచెస్ ఆర్ డిఫరెంట్. కంటెంప్ట్ ఈజ్ డిఫరెంట్. అంచేత ఈ రెండింటికి వ్యత్యాసం తెలియకపోతే మన ప్రజలు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాం. లెందీ ఆర్గ్యుమెంట్ చెప్పేసుకుంటున్నాం, మనం లెందీగా మాట్లాడేసుకుంటున్నాం, టైం కిట్టించేసుకుంటున్నాం, మనకున్న స్లాట్ టైం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మనకి తెలియకుండా ఏది మాట్లాడకూడదు. మనకి అసలు ప్రజలకే కన్ఫ్యూజన్ ఉంటే మనకు కాస్త ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నాం అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి కంటెంప్ట్ అనే దాని మీద మాట్లాడడానికి వచ్చాం. అంతేగాని ఆయన కేసు చేశారా, ఆయన రఘురామకృష్ణరాజు గారిని న్యాయం చేశారు లేదో అప్పుడు ఇక్కడ డిస్కస్ చేసేవాల్సిన అవసరమే లేదు. అసలు దిస్ ఈజ్ నాట్ ట్రయల్. ఇక్కడ మీడియా ట్రయల్ కండక్ట్ చేయడానికి లేవు మనం. ఇక్కడ జరిగింది కంటెంప్ట్ జరిగిందా లేదా, మేజిస్ట్రేట్ కోర్టు వారు ఆర్డర్ని ఆయన రివ్యూ చేసుకుంటా అన్నారా లేదా, మళ్ళీ సబ్సిక్వెంట్ గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేశారా లేదా, మరి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లో రమేష్ హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళలేదు, ఆ ప్రత్యేకంగా తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏమిటి, తీసుకెళ్తే వచ్చేది రిప్రకాషన్స్ ఏమిటి, ఈ రెండింటి వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళకపోవడం వల్ల రఘురామకృష్ణరాజు గారి హెల్త్ కకావికలమైపోయింది, ఆయన కాస్త తీసుకెళ్ళి ఉండుంటే బాగుండేది అన్నదాని లేదు కదా ఇక్కడ. అటువంటి అడ్వర్స్ రిజల్ట్స్ ఏమి వచ్చేలేదు రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళకపోవడం వల్ల. రమేష్ హాస్పిటల్ తీసుకెళ్తే గాంధీ గారు చెప్పారు వచ్చే ప్రమాదాలు ఏమన్నా చెప్పారు. వాళ్ళు తప్పేం లేదు, సస్పెక్ట్ చేస్తారు. రఘురామకృష్ణరాజు గారు స్టేట్ నే సస్పెక్ట్ చేశారు, స్టేట్ పోలీసులు సస్పెక్ట్ చేశారు, స్టేట్ హాస్పిటల్ సస్పెక్ట్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ ని సస్పెక్ట్ చేశారు, స్టేట్ మొత్తం సస్పెక్ట్ చేశారు. అటువంటిది సిఐడి రమేష్ హాస్పిటల్ సస్పెక్ట్ చేయకూడదండి. ఏమిటండి, ఎందుకు చేయకూడదు? ఆల్రెడీ కేసులు కోర్టులో ఉన్నాయి, అక్కడ చనిపోయారు. ఏమండి అంచేత రమేష్ హాస్పిటల్ సిఐడి సస్పెక్ట్ చేయడంలో తప్పలేదు. సిఐడి ఏమిటండి, ప్రజలే సస్పెక్ట్ చేస్తారు, ప్రజలే సస్పెక్ట్ చేయాలి. నిన్న కాక మొన్న మీరు కేసులు పెట్టారా, అక్కడ 10 మంది చనిపోయిన పెట్టారా, చాలా రోజుల దాకా హాస్పిటల్ మేనేజ్మెంట్ చీఫ్ దొరకలేదా, ఇవన్నీ లేవా? ఇప్పుడు మనకి మెమరీ షార్ట్ అవ్వచ్చండి. మనకి సాయి గారు ఉన్నారు ఇక్కడ, సో మళ్ళీ మెమరీ అంతా రీకలెక్ట్ చేస్తారు అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటి అని. అందరికి రమేష్ హాస్పిటల్ మీదే కాదు, అన్ని విషయాల్లో కూడా మనందరం కూడా అన్ని విషయాలు కూడా జ్ఞాపకం తెచ్చుకుని మాట్లాడుకోవాలి. ఇక్కడ మోటివ్స్ అట్రిబ్యూట్ చేసేయకూడదు అప్పుడే సిఐడికి, ప్రభుత్వానికి. ఎందుకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తారు? అక్కడ రఘురామకృష్ణరాజు గారు మాత్రం రాష్ట్రం మొత్తాన్ని నేను అనుమానిస్తున్నాను అనొచ్చు. అమ్మయ్య, ఖచ్చితంగా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆ జ్యూరిడిక్షన్ ఉండక్కర్లేదు, మిలిటరీ హాస్పిటల్ పంపుతున్నాను, నిన్ను పంపారు, నీకు పోలీస్ అయితే నేను నచ్చి చేసేస్తాను, ఓకే, నీకు కావాల్సిన పోలీసు నీకు ఇస్తున్నాము, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు నా పక్కనే ఉండాలి, ఓకే అట్టే పెడతారు. మరి అన్ని అనుమానాలు, అన్ని దాన్ని ఏమంటారు,
చెప్పినప్పుడు ఆయన ఆంక్షలు బాగా వేశారు. ఆంక్షలు వేసినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆంక్షలు ఉండవండి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందా అన్నిట్లకి? వీళ్ళేం తప్పిదాలు జరిగితే, రమేష్ హాస్పిటల్ తిరిగితే ఏ తప్పిదం జరుగుతుందో వీళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. వీళ్ళకి అనుమానమే. వీళ్ళకి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు దాన్ని ఆఫ్ చేస్తున్నారు? మెజిస్ట్రేట్ కోర్టు దానికి ఎందుకు? మీరు ఎందుకు చెప్పారు? గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ బోర్డు ఉంటుంది. వీళ్ళ అక్కడ ఏమైనా జరిగింది, వాళ్ళకి దెబ్బలు తగిలాయి, సెప్టిక్ అవుతుంది, అక్కడ మళ్ళీ ప్రమాదం ఉంది, ఆ బ్లడ్ క్లాట్ అయిపోయింది అని రిపోర్ట్లు ఇస్తే రమేష్ హాస్పిటల్కో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అసలు ఏమీ జరగలేదని రిపోర్ట్ అక్కడ వచ్చినప్పుడు లేదు మేము చెప్పినట్టుగా అక్కడ ఎందుకు మూలగలేదు? అయిపోయింది, స్నానం చేయమన్నారు, నా బాత్రూంలో చేశాను, లేకపోతే ఎక్కడ నదిలో చేశాను, మీరు చెప్పింది కాలువలో నేను స్నానం చేయలేదు, ఎందుకంటే దురదలు వస్తాయి, ఖచ్చితంగా నువ్వు అక్కడ చేయలేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తావు. ఇదైతే నాకైతే ప్రజలు ఈ విధంగానే సామాన్యుడిలాగా ఒక పామరులాగా నేను మాట్లాడే. మీరు అనొచ్చు అడ్వకేట్ అయ్యింది పామరులా మాట్లాడుతున్నారు. పామరుడు స్థాయికి వెళ్ళిపోతాను. పామరుడు ఎలా మాట్లాడతాడో, ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అప్పుడు అడ్వకేట్ గా కన్విన్స్ చేయడం ట్రై చేస్తాను. అతనికి ఏం డౌట్స్ వస్తాయో నేను ఊహించుకోకపోతే మంచి అడ్వకేట్ కాదు. అడ్వకేట్ ఈజ్ సోషల్ ఇంజనీర్. మనం కూడా ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యింది. ఎవరి పక్షంలో లేవు. జగన్, చంద్రబాబు నాయుడు. గోశాల్ గారు ఒక్కసారి ఉమేష్ గారు ఏదో చెప్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు కంటెంప్ట్ వస్తుందా రాదా? దిస్ ఇస్ ది క్వశ్చన్ రైజ్డ్ బై గోశాల్ శ్రీనివాస్ గారు, రెస్పెక్టెడ్ కౌన్సిల్ ఆన్ ది ప్యానల్. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1971లో డెఫినేషన్ ఆఫ్ కంటెంప్ట్ ఒకసారి చెప్తే సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ డెఫినేషన్ అండి, దిస్ అప్లైస్ టు బేసికలీ యాక్ట్ చూసినప్పుడు మనం దేనికి అప్లై అవుతుందో చూస్తాం. ఎక్సెప్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు విచ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ రిలేట్ టు ది కంటెంప్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో వేరియస్ అదర్ కోర్ట్స్. ఇప్పుడు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే అది లేదు, ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత. ఐ అండర్స్టాండ్, బట్ ఇంకా ది అమెండ్మెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ టు దిస్. సో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్లో సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ రెండు ఉన్నాయి. సివిల్ కంటెంప్ట్లో మీన్స్ విల్ఫుల్ డిజోబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్, డిక్రీ, డైరెక్షన్, ఆర్డర్, రిట్ or other process of a court or willful breach of any undertaking given to a court is the civil contempt. సో కోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు విల్ఫుల్గా డిజోబీడియన్స్ చేశారా చేయలేదా అనేది ప్రైమా ఫేసి చూసిన తర్వాత నోటీసులు ఇష్యూ చేశారు. వాళ్ళ వర్షన్ విన్నాకే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వాళ్ళకి అగేన్స్ట్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దానిలోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ప్రిజుడిసెస్ ఆర్ ఇంటర్ఫియర్స్ ఆర్ టెన్స్ టు ఇంటర్ఫియర్ విత్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. ఓకే సార్, నాకు తెలిసి ఇప్పుడు మీరు డూ యూ మీన్ టు సే that High Court, yesterday High Court Division Bench, Mr. Praveen Kumar Bench order is final and conclusive? It's not final and conclusive, sir. It's not final and conclusive. But no, it can be challenged. A contempt proceedings can also be challenged. It can be విచారణ జరగాలి. It can be దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అది స్టేట్ ఇష్టం సార్. How can I decide if it is in favorable of the and particular ga sir, do you suggest being an advocate, sir, please kindly don't interject, sir, kindly don't interject, sir, do you suggest if the honorable high court judgment is not followed in the right spirit, do you think as an advocate it is right? Sir, as an advocate, if the honorable high court judgment is not followed in the right spirit, do you think it is legally plausible, legally viable? An ample opportunity will be given to both the parties. Sir, as things stand today, the order of the Honorable High Court has been violated. As an advocate, do you by any means support this particular stand of the CID or the respondents? This is my question clearly to you, and I have also explained what is the contempt of court. మిస్టర్ ఉమేష్ చంద్ర గారు వాళ్ళు సిఐడి వాళ్ళు నాకేం వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, మెటీరియల్ పేపర్స్ ఇవ్వలేదు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వలేదు. మరి కంటెంప్ట్ చేయలేదని మనం ఎలా చెప్తాం సార్? హైకోర్టు ఆర్డర్ అనేది క్లియర్ గా చదివి మీకు వినిపిస్తే కంటెంప్ట్ జరగలేదని చెప్తుంటే మాట్లాడతారేంటి సార్? బీయింగ్ ఎన్ అడ్వకేట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇస్ దేర్. మనం కంక్లూడ్ చేయలేము. ఏది కంక్లూజన్ చేయలేము సార్ అంటే సార్ సుప్రీం కోర్టులో కూడా రివిజన్ పిటిషన్ ఉంటుంది, సుప్రీం కోర్టులో సార్ సుప్రీం కోర్టులో కూడా రివిజన్ పిటిషన్ ఉంటుంది, సుప్రీం కోర్టులో కూడా క్యూరేటివ్ పిటిషన్ ఉంటుంది, సుప్రీం కోర్టులో కూడా ఇచ్చిన డెసిషన్ ని వాళ్ళు కూడా ఓవర్ రూల్ చేయొచ్చు. నథింగ్ ఈజ్ కంక్లూజన్, నథింగ్ ఈజ్ ఫైనల్ unless it is upheld without giving any it is only recommendary body. Then division bench is a recommendary body. Yesterday recommend chesindi. రికమెండరీ ఏంటి సార్? ఆర్డర్ ఇస్తే బైండింగ్ సార్. అది రికమెండరీస్ వాటి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉండదు సార్. సార్ రికమెండేషన్ సార్ ఇనిషియేట్ చేయడం వేరు,
సార్ రికమెండేషన్స్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలా తీసుకుంటారు సార్? పనిష్మెంట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లా. కంక్లూడ్ చేసిందా సార్ రికమెండేషన్స్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలా ఇష్యూ చేస్తారు సార్? సార్ we are advocates. కంక్లూడ్ చేసిందా? We are not a layman on the street. Kindly understand. అరే రికమెండేషన్స్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలా ఇస్తారు సార్? ఒక డైరెక్షన్ ఇచ్చినా డైరెక్షన్ అప్లై చేయకపోతే ఇస్తారు సార్. రికమెండేషన్ దయచేసి రికమెండేషన్ అన్నది సార్. దట్స్ an order of the court. How can you say it's a recommendation? That's the direction given by the honorable court. ఇక్కడ ఒక్క మాట ఉమేష్ చంద్ర గారు గోశాల గారు ఒక్క పాయింట్. ఇక్కడ మీ ఇద్దరు కూడా కోర్టుల్లో కూడా ఇలాగే ఉంటుంది, రెండు వైపులా కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి అదేంటి అనేది కోర్టులో మీ ఇక్కడైతే పబ్లిక్ అది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. 3 నిమిషాలే టైం ఉంది. లేదండి, అంటే మీకు లాయర్ అనేటువంటి డిగ్రీ ఉన్నప్పుడు మీ ఇద్దరికే అధికారం ఉంది. కోర్టులో కూడా ఒకవైపే వాదించరు కదా, కోర్టు చెప్పినటువంటి దానికి అనుకూలంగానూ వాదిస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరి వాదన వాళ్ళదే కదా. రఘురామకృష్ణరాజు గారు రైట్ ఫైనల్ గా ఒక్క మాట ఒకే ఒక పాయింట్ బిఫోర్ యూ గో టు ది అదర్ పానలిస్ట్ ఆన్ ది ఒకే ఒక పాయింట్ ఫైనల్ గా ఒక పాయింట్. నేను ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన వాదనలు కానీ ఆ మాటలు చాలా వరకు ఏదైతే సీఎం గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అది చేయాలి ఇది చేయాలని ఏమి నేను సపోర్ట్ చేయను. అదేవిధంగా ఈరోజు అక్కడ రఘురామకృష్ణరాజు గారు ఉన్న మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇదే వాదన ఉంటుంది. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్. ఒక నల్ల కోర్టు వేసుకున్న వాళ్ళగా ఒక హానరబుల్ కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ కంప్లై చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి. మనమే చాలా పిటిషన్లు వేసిన వాళ్ళం, అది ఫాలో కావాలన్నప్పుడు అది డైరెక్షన్. దట్స్ నాట్ ఎ రికమెండేషన్, దట్స్ ఎ డైరెక్షన్. కోర్ట్స్ ఇచ్చే రికమెండేషన్ ఏంటి సార్? కోర్ట్స్ ఏవి రికమెండేషన్స్ ఇవ్వవు సార్. కోర్ట్స్ రికమెండేషన్స్ ఇవ్వవు, కోర్ట్స్ డైరెక్షన్స్ ఇస్తాయి. దయచేసి మీ వాదనది ఆయన వాదనని కంక్లూడ్ చేయండి. రైట్ ఫైనల్ గా శ్రీనివాస్ గారు. అంచేతండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ హై టైం. ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఉంది. ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉంటే కొత్త డెవలప్మెంట్స్ వచ్చి హాస్పిటల్ డెవలప్మెంట్. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ మీద అతను ఎగ్జామిన్ చేయాలి, చేసేసారు. ఆఖరి ఫైనల్ గా ఈ హాస్పిటల్ కాదు, హాస్పిటల్ కాదు, ఈ హాస్పిటల్ కాదని సుప్రీం కోర్ట్ ఫైనల్ గా ఒక హాస్పిటల్ నిర్ణయించి డిసైడ్ చేసింది. అక్కడికి పంపించారు, అక్కడ ఎగ్జామినేషన్స్ అయ్యి రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత ఈ చిన్న పిడకల వేట, రామాయణంలో పిడకల వేట, నన్ను కొట్టారా లేదా, ఈ కొట్టారా లేదా అని తేలిన తర్వాత పక్కకు వెళ్ళిపోతే మెయిన్ కేసు ఛార్జ్ షీట్ వేయాలి, వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి. ఈలోగానే ఎగ్జామిన్ చేసేలోగా మనందరం కూడా ఒక తీర్పుకి రాలేము. కాబట్టి సెడేషన్ కేసు అన్న దాని మీద నాకున్న అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదండి. నిన్న ఎవరో చెప్తున్నారు, పాపం మీడియాలోనే ఒక మిత్రుడు మీడియాలో పనిచేసేటువంటి రెగ్యులర్ గా న్యూస్ కండక్ట్ చేసే ఒక అతను, మేము మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేమేలా పడగొట్టగలమండి, మా మీద ఎందుకు కేసులు పెడతారండి, TV5 అనుకుంటా, మేము ఎలా మిమ్మల్ని పడగొట్టగలం? 151 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వం పడగొట్టడం అని కాదు. ప్రభుత్వం అంటే అది కాదు. ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషనల్ గా పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అభిప్రాయం సృష్టించి సెడేషన్ అంటే ఈ వ్యవస్థీకృతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని కుప్పకూల్చేటువంటి ప్రయత్నం చేయడం అని అంటారు. అంతేకాని ఎన్నిక కాబట్టి వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ పడగొట్టడం సెడేషన్ కాదు. అది ఎలా కొడతారు? రాజ్యాంగంగా ఎమ్మెల్యేలు వీళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు కొనుక్కోవడం, పడగొట్టుకోవడం వేరు. ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకం అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి ఒక పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ లో నడుస్తున్న ప్రభుత్వ వ్యవస్థ, ఈ వ్యవస్థ మీద వ్యతిరేకత లేకపోతే తీవ్రమైన ఆందోళన చేసేలాగా, సడలించేలాగా ప్రయత్నం చేసి మాట్లాడడం, కులాల మధ్య వ్యత్యాసం, కులాల మధ్య వైషమ్యం, కులాల మధ్య కల్మషం పెంచేలాగా, ఇక్కడ అంటే పబ్లిక్ ట్రాంక్విలిటీని దెబ్బతీసేలాగా, పీస్ అండ్ పీస్ఫుల్ లైఫ్, హార్మోనీ, ఇవన్నీ దెబ్బతీసేలా మాట్లాడితే వాడే సెక్షన్ 124A అనేది దానికి అట్రాక్ట్ అవుతుంది. ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏం పడిపోదు లేదా అనేటువంటిది ఎల్లుండి తేలాల్సిన అంశం సుప్రీం కోర్టులో. ముందు ఈయన బెయిల్ బేసిస్ మీద మిగతా వ్యవహారం తేలుతుంది అనుకుంటా. ఈయన కొట్టారా లేదా అన్న దాని మీద మిగతా తేలాలనుకుంటా. థ్యాంక్ యూ అండి. కొండా రాజీవ్ గాంధీ గారు, గోశాల శ్రీనివాస్ గారు, ఉమేష్ చంద్ర గారు, ఉప్పాల లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. గంటకి పూటకి పరిణామాలు మారిపోతున్నాయి. క్షణం ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి RRR సినిమా అయితే ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు మాత్రం క్షణానికో మలుపులు తిప్పగలుగుతున్నారు. వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థ